Man of God, the king has said, come down. If I am a man of God, let fire come down from heaven and consume you and your 50. దేవుని పిల్లలారా, చక్కగా అమూల్యమైన దేవుని మహాకృపను మనం అందుకుంటూ మరి కటిక పేదవాడికి అకస్మాత్తుగా లాటరీ వస్తే ఎంతగా ఆశ్చర్యంగా కలుగుతుందో, ఒక్కసారిగా ఆ స్థితి ఎలా మారిపోతుందో, ఆ స్థితిని వదిలి చచ్చిపోక తప్పదు అలాంటి వారై. కానీ దేవుడైతే మనకి ఇచ్చే ఈ కృప అంటేనే అర్హత లేని వారికి ఇచ్చేదే కృప. అంటే ఒక లాటరీ ఎలాగైతే కటిక పేదవానికి తగిలితే కోటీశ్వరుడు అయిపోయాడో, కూలి పని చేయడానికి వెళ్ళిన వారిలో, ఆ లాటరీలు తగిలిన వారిలో చాలా మంది గురించి చరిత్రలో వార్తలు ఉన్నాయి. వారు పొందుకున్నారు, ఆ తర్వాత చచ్చిపోయి ఉన్నారు. అలాగే ఇప్పుడు పొందుకున్న వారు ఉన్నారు, వాళ్ళు చావుకు దగ్గర అవుతూనే ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చిన ఈ కృప లాటరీ కాదు. ఇది లాటరీ కాదు. లక్కీ లాటరీ అందరికీ రాదు, కానీ క్రీస్తు నమ్మిన అందరికీ కృప వస్తుంది. ఒక్కరికి తప్పిపోకుండా ప్రతి ఒక్కరికి కృప వస్తుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇందులో ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ప్రతి విషయంలోనూ మనము బహు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది మీ క్రియల వలన మీకు కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని అన్నది. మనవును తనతో కూడా పారలోకమందు కూర్చుండబెట్టాడు అని చెప్పేశారు. అంత గొప్ప భాగ్యము లోకంలో ఎంతో కోటీశ్వరులకు లేని, ఎంతో జ్ఞానులకు లేనిది, ఎంతో అదృష్టవంతులు అని కంటికి కనబడుతున్న అనేకులకు లేని మహాభాగ్యము దేవుని స్వరూపమును సంపాదించారు. దేవుని స్వరూపమును సంపాదించే మహాభాగ్యము ఇది డబ్బు వలన, ఖండ బలము, లోక బలము, చదువు బలము, తెలుగు బలము, జన బలము, రాజకీయ బలం వలన, సినిమా బలం వలన వచ్చేది కాదు. ఇది ఏదో అదృష్టవశం చేత వచ్చేది లక్కీ లాటరీ లాంటిది కాదు. క్రీస్తుని ఎంతమంది నమ్మినా నమ్మకంగా ముందుకు సాగితే ఖచ్చితంగా వారికి ఈ భాగ్యం లభిస్తుందని చెప్తున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనంలో మధ్యలో నుంచి ఉంటుంది. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో
స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇక్కడ విషయాన్ని బాగా మనం గమనించడానికి ప్రయత్నించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాల్ని బాగా గమనించాలి. ఇక్కడ ఏమంటున్నారంటే చీకటిలో నుండి వెలుగులోనికి అన్నారు. అంటే గొప్ప ధనవంతుడు ఏమనుకుంటున్నాడు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని అనుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చీకటిలో ఉండి అలా అనుకుంటున్నావు. చీకటిలో ఉండి నువ్వు అలా అనుకుంటున్నావు, నీకు సరిగ్గా కనబడాలని. అది ధనం కాదది. నీకేం కొదవలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ చీకటిలో ఉన్నావు. వెలుగులోనికి రా, నీ కన్నును నేను తెరుస్తాను అంటున్నాడు. పౌరుడు గారికి ఎందుకు కనపడంటాడంటే యేసుక్రీస్తు చీకటిలో నుండి వెలుగులోనికి, అనగా సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందుటకై. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. ఆస్తి పొందుటకై. నాయందలి అని అన్నాడు చూడండి. నాయందలి విశ్వాసము చేత అని అన్నాడు. అంటే నాయందలి విశ్వాసం చేత అంటే, నాయందలి అంటే నాలో, ఎందలి అంటే నాలో అని అర్థం. నాయందలి అంటే నాలో విశ్వాసము చేత అని అంటున్నాడు. అంటే మనమేదో విశ్వాసం పెట్టేస్తే, ఇది విశ్వాసం అంటే కుదరదు, మీరేదో పెట్టేస్తే చీకటిని వెలుగుగా మీరు భ్రమపడుతున్నారు. మరి అదే ఆస్తి అనుకుంటున్నారు మీరు. మీ దరిద్రాన్ని ఏమనుకుంటున్నారు? నీవు దరిద్రుడవు అని ఎరగలను. నేను ధనవంతుడనని నీవు అనుకుంటున్నావు అంతే. నేను దిక్కుమాలిన వాడవు అని కూడా ప్రకటనలో చెప్పాడు. అంటే పరిశుద్ధపరచబడిన వారికి దేవుడు ఆస్తిని పెట్టుకున్నాడు అంట. ఆ ఆస్తికి వారసులుగా అందరినీ జమ చేస్తున్నాడంట, దేవుడు జతపరుస్తున్నాడంట. అది అందుకోవాలంటే, ఆ ఆస్తి అందుకోవాలంటే, అది ప్రేమించే వాళ్ళందరినీ ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపదను అని క్రీస్తు చెప్పి ఉన్నారు. అలాగే నమ్మిన వారందరూ స్వాస్థ్యం పొందుకునే ప్రయత్నంలో ఉన్నారంట. నాయందరి విశ్వాసము చేత అని అర్థం చూడండి. పాప క్షమాపణ అంటే యేసు క్రీస్తులో ఏ విశ్వాసం అయితే ఉన్నదో సరిగ్గా ఆ విశ్వాసం తండ్రి యందు క్రీస్తు ఎలా విశ్వాసం పెట్టారో అలాంటి విశ్వాసం. క్రీస్తు మనం ఆయనకు దక్కుతామని మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసముగా రక్తము కార్చేశారు, నమ్మి ముడిపెట్టి. అది ఆయన విశ్వాసం. తండ్రి మీద విశ్వాసం ఉంచారు, క్రీస్తు మన మీద కూడా విశ్వాసం ఉంచి తండ్రికి తను నమ్మిన వారికి మధ్యవర్తిగా ఉన్నాడు. తండ్రి ఎంతో విశ్వాసము, మనము క్రీస్తును నమ్మి తండ్రికి దక్కుతామనే విశ్వాసం మన మీద కూడా విశ్వాసం ఇచ్చాడు క్రీస్తు. అంటే అటువైపు ఇటువైపు రెండు వైపులా విశ్వాసం ఉంచిన క్రీస్తు చెప్తున్నారు,
నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణ. అర్థమవుతుందా? అర్థమవుతుందా స్పష్టంగా? నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నేను వారి నిన్ను వారి యొద్దకు పంపెదను. అలాగా పౌలు గారికి కనబడి చెప్తున్నారు అనమాట. నా యందలి విశ్వాసము చేత అంటే నాలో ఏ విశ్వాసం అయితే నువ్వు చూసావో అదే విశ్వాసాన్ని వారిలో కూడా నువ్వు పుట్టించారు అని చెప్తున్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఏం పాఠం చెప్పుకుంటున్నాము? విశ్వాసికి అడ్డం వస్తే కొండ సముద్రం, విశ్వాసికి అడ్డం వస్తే కొండనైనా సముద్రపాలే. కొండైనా సముద్రపాలే. విశ్వాసికి అడ్డం వస్తే కొండైనా విశ్వాసికి అడ్డం వస్తే కొండైనా సముద్రపాలే. కొండైనా సముద్రపాలే. అంటే షార్ట్ కట్ కోసము ఎక్కువగా అక్షరాలు వస్తే ఆ లింకులో చదువుకోవడానికి భారంగా ఉంటుందని విశ్వాసికి అడ్డం వస్తే కొండైనా సముద్రపాలే. విశ్వాసికి అడ్డం వస్తే కొండైనా సముద్రపాలే. ప్రియమైన దేవుని పిల్లలారా, మీలో ఒకళ్ళు ఈ ఆత్మీయ విందు ఏర్పాటు చేసి ఉన్నారు. తమ సందేహాన్ని నాతో వ్యక్తపరచడం వలన ఈ పాఠం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది అని చెప్పుకొనిరి. అందుకే మీరు విశ్వాసము కలిగి సందేహ పడక ఉండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎంతబడి సముద్రంలో పడవేయబడుదువుగా కానీ చెప్పిన ఎడల అలాగే జరుగుతుంది మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుండి చూద్దాం. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు ఏళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని కూడా ఇదిగో నీవు శపించిన
అంజూరపు చెట్టు ఎండిపోయినని ఎండిపోయినని ఆయనతో చెప్పారు. అందుకు యేసు వారితో ఇట్లా నేను, ఎందు విశ్వాసం మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనా అంటే యేసు క్రీస్తు ఆ చెట్టుని ఎందుకు శపించారు? ఎందుకు చెట్టును శపించారు అంటే శిష్యుల్లో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయటారు. చెట్టును దేవుడు శపించారు, శిష్యుల్లో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయటారు. చెట్టు ఫలాలు ఇవ్వటం లేదు. ఏమంటుందా చెట్టు? నా డ్యూటీ అయిపోయింది, నా డ్యూటీ ఎక్కిన తర్వాత నేను ఇస్తాను ఫలాలు అంటుంది. అది అంజూరపు చెట్టు ఫలాలు కాలము కాదు. కానీ 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను అన్నారు వేరే చోట ఫలించట్లేదు. మరొక సందర్భంలో చెప్పాను. సరే, అది పక్కన పెడతాను. ఇప్పుడు శిష్యులతో చెప్తున్నారు, సమయమందును అసమయమందును ప్రయాసపడాల్సిన యుద్ధ ప్రాతిపదికన చేయవలసిన పని దేవుని పని. మన డబ్బుల కోసం చేసే షిఫ్ట్లు వారీగా చేసే పని లాంటిది కాదు ఇది. ప్రమాదం వస్తున్నప్పుడు నా డ్యూటీ అయిపోయిందని ఎవరైనా ఉంటారు. అందులో ఆ ప్రమాదం తప్పించుకోవడానికి ప్రయత్నంలో ఉంటారు. ఎంత నిద్రలో ఉన్నవాళ్ళైనా, ఎంత వేరే పనిలో ఉన్నవాళ్ళైనా. అలా వీళ్ళల్లో అవిశ్వాసాన్ని బాగు చేయటానికి వీళ్ళు ఫలించాలి. శిష్యులు విశ్వాసం పొందారు. ఆ విశ్వాసాన్ని ఖర్చు పెట్టి ఫలాలుగా వీళ్ళు ఫలించాలి. విన్న మాటలను జరిగించాలి. అదే ఫలం ఇవ్వటం అన్నమాట. అంటే అంజూరపు చెట్టు తన ఫలాన్ని ఇవ్వనప్పుడు ఆయన శపించి పక్కనే ఉన్న శిష్యులతో చెప్తున్నారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి ఎత్తబడి పాయింట్ చూడండి ఇక్కడ ఎలా ఉంది. ఈ కొండను చూచి ఎత్తబడి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుతుందా కానీ వేయబడమని చెప్పి పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని అన్నారా? ఇక్కడ అన్నారా? లేదా? అన్నారు. చూడండి, మత్తయి సువార్త 22 సందర్భం కదా. అంటే భావాన్ని చూడాలి, మీరు పదాలని అక్షరాలను చూస్తున్నారు. అక్కడ ఇక్కడ ఒకటే, అక్కడ గాక అని ఉంది, ఇక్కడ పడుదు అని ఉంది. అర్థమైందా? 2 ఒకటే భావం చూడాలి. ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. మరి యేసుక్రీస్తు శిష్యులు ధర్మశాస్త్రము అంటే మోషే ప్రవక్తలు రాసిన గ్రంథాలలో చదువుతూ రాబోయే మెస్సయ్య ఎవరో బాగా గుర్తెరిగి ఉండి అదే లక్షణాలతో కనబడిన క్రీస్తు పసిగట్టినట్టుగా యోహాను సువార్తలో చెప్పబడిన మాట. మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాశానో ఆ మెస్సయ్యను మేము కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన యేసు అని యోహాను సువార్తలో పలకటం జరిగింది. అంటే శిష్యులు ఏం చేస్తున్నారు? పాత నిబంధన గ్రంథాన్ని జల్లెడ పడుతూ యేసు క్రీస్తును కనుగొన్న వాళ్ళు వీళ్ళు.
వీళ్లకు క్రీస్తు చెప్పారు, అంజూరపు చెట్టును శపించారు. మీరు సందేహింపక విశ్వాసంతో ఉంటే ఈ అంజూరపు చెట్టుకు జరిగినది చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుగాక అని పలికితే, నేను పడవేయబడుగాక అని పలికితే అది అలాగే నిశ్చయముగా జరుగుతుందని మత్తయి సువార్తలో చెప్పిన మాట మనకు మత్తయి గారు వివరించారు, మార్కు గారు కూడా వివరించారు. అంటే వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో క్రీస్తును గుర్తుపట్టిన విధానాన్ని బట్టి ఆలోచిస్తూ వాళ్ళు వచ్చినప్పుడు సరే మేము కూడా ఒక అంజూరపు చెట్టును శపిస్తామని ఎక్కడన్నా బైబిల్లో ఉందా? యేసుక్రీస్తు అంజూరపు చెట్టును జరిగినది మాత్రమే కాదు అని ఒక కొండను చూపించారు ఆయన. ఈ కొండను చూసి నేను ఎత్తబడి సముద్రంలో పడద్రోయబడును గాక అని పలికితే అది అలాగే జరిగిపోయింది. చూడండి శాంతి ఎలా వింటూ ఎలా చెప్తుందో ప్రత్యుత్తర పౌలు చెప్తుంది క్రీస్తులా. అలా చెప్పాలి. ఓకే, అంటే ఎప్పుడైతే ఇలా జరిగిందో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నెరవేరాలి కదా అని ఒక కొండ దగ్గరికి వెళ్ళి పేతురు ఆ కొండతో చెబుతూ ప్రార్థన చేస్తూ ఇలాంటి పేతురు కానీ మిగిలిన శిష్యులు కానీ చేశారా? ఎందుకు చేయలేదు? వాళ్ళు ఏం గ్రహించారు? క్రీస్తు ఏం చెప్పారు అదే గురిగా గ్రహించేశారు వాళ్ళు. ఏంటి క్రీస్తు చెప్పిన మాట? క్రీస్తు చెప్పిన మాట ఏంటది అనేది మనం ఇప్పుడు ఆలోచన చేయాలి. దేవుడు ఆకాశ మహాకాశములను పట్టజాలని అంతటి మహాస్వరూపి, విరాట్ అంటే గొప్ప స్వరూపి అన్నమాట. అంతటి గొప్ప స్వరూపి ఆకాశ మహాకాశములే ఆయనకు పట్టు. ఆయన నుండి వచ్చిన విత్తనము అక్షయ బీజం అని అన్నాడు. అంటే దేవునిలో నుండి వచ్చిన బీజం. ఎవరు? ఆదాము దేవుని కుమారుడు అని మనకు బైబిల్లో రాయబడింది. అంటే దేవుడు ఆత్మ. అలాగే దేవుడు నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయలు. జీవాత్మాయలు అంటే ఆదాము ఎత్తు ఎంత, మన ఎత్తు ఎంత, లోకమంతరి ఎత్తు ఎంత? ఆకాశ మహా ఆకాశాలు పట్టజాలంత ఎత్తులో ఉన్నామన్నమాట. మనం అంత ఎత్తులో ఉన్న వారిని ఏం చేశాడు ఆయన? కొంచెం తక్కువ వారిగా, దేవదూతల కంటే కొంచెం తక్కువ వారిగా శరీరంలో ఇమిడ్చాడు. ప్రస్తుతానికి ఇమిడ్చి ఏమంటున్నాడు? చెడ్డవారైనా మంచివారైనా వీరందరితో దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. చూడండి జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. గొప్ప పర్వతమా. జెరుబ్బాబెలు అని ఉన్నాడు ఆయన. జెరుబ్బాబెలు మంచివాడు. దేవుని మందిరము కట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడున్న జనమంతా, ప్రభుత్వ అధికారులు, మంత్రులు, అందరూ
దేవుని నమ్మిన వారిలో కూడా కొందరు జత ఈ వీళ్ళతో పాటుగా అందరూ అడ్డగిస్తున్నారు. అస్సలు జరగలేకుండా చేసి భీకరమైన కుట్ర జరిగిస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నాయి, రాజకీయం ఉంది, జనం ఉన్నారు, బలం ఉంది, లోక చదువు ఉంది, లోక తెలివి ఉంది, అంతా ఉన్నది వాళ్ళ దగ్గర. వారిని అడ్డుకుంటున్న సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. గొప్ప పర్వతమా, 6 తెలుస్తుంటాయి. అప్పుడు అతను నాతో ఇట్లా నేను అంటే తోత మాట్లాడుతున్నాడు అన్నమాట. జకర్యా అప్పుడు అతను నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చారు. గొప్ప పర్వతమా, చూడండి ఎవరితో మాట్లాడుతున్నాడు? గొప్ప పర్వతమా, చెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు, నీవు చదువు భూమి రహదవు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమయ్యా సెలవిచ్చెను. చెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నది, అతని చేతులు ముగించను. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు అని ఆ కృప జెరుబ్బాబెలు దగ్గరికి దేవుడు పంపించిన వాక్యం ఇదే అని మాట్లాడటం మొదలుపెట్టి ఇక్కడ గొప్ప పర్వతమానని అంటున్నాడు. నీవు జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఏ పాటి దానవు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ పర్వతమాని ఎవరితో మాట్లాడుతున్నాడు? జెరుబ్బాబెలును అడ్డుకున్న ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు, ఆ జనంతో మాట్లాడుతున్నాడు. ఎవరెవరైతే అడ్డుకొని తమ రాజకీయ బలం, తమ జనబలం, ధనబలం, ఆ చదువు బలము అన్నిటి ఆ బలాన్ని సమకూర్చుకొని ఎవరెవరైతే మందిరము కట్టనీయకుండా ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు? గొప్ప పర్వతమా అంటున్నాడు. చూడండి, గొప్ప పర్వతమా, చెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు, నీవు మైదానంలో మారిపోతావు అని అంటున్నాడు. అంటే చదువు భూమిలా మారిపోతావు అంటున్నాడు. అంటే నేను ఎత్తి సముద్రంలో పడేస్తాననే మాటగా మాట్లాడేస్తున్నాడు. ఈ మాటలు శిష్యులకు తెలుసా? క్రీస్తు చెప్తున్నప్పుడు వింటున్న శిష్యులకు తెలుసా? తెలుసు. అలాగే ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయాన్ని కూడా ఒకసారి గమనించాలి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. సర్వభూమిని నాశనం చేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని, ఇదే యెహోవా వాక్కు, నేను నీ మీదకి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొరలించుదును అని బబులోను రాజుతో మాట్లాడుతున్నాడు దేవుడు. చిచ్చు పెట్టిన కొండవలే గుండ చేయుదును అని అంటున్నాడు. అంటే కాల్చి వేసిన కొండలా నేను బూడిద చేసేస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడ చెడ్డవారితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? నాశన పర్వతమా అని అంటున్నాడు. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని.
అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక మనిషితో. ఎవరా మనిషి? బబులోను రాజు. బబులోను రాజుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? నాశన పర్వతమా. అంటే ఇప్పుడు కొండ అంటే ఎవరు? లోకంలో ధన బలం, జన బలం, ఆ డబ్బు బలము, అలాగే ఆ చదువు బలము, లోకంలో జ్ఞాన బలం, తెలివి బలం, ఈ జన బలం మొత్తాన్ని తీసుకొని కూడగట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటారే అహంకారంతో, గర్వంతో, అందబలం, తమకున్న అందమే బలంగా మరి గర్వంగా ఎంచుకొని నడుస్తూ ఉంటారు. చాలా మంది గర్వపడుతూ ఉంటారు. ఇలా ఎవరైతే తమ దుష్టత్వంతో, తమ చెడుతనముతో దేవుని మాటలను జరిగించే వారికి అడ్డం వస్తున్నారో వాళ్ళను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. పర్వతమా అని మాట్లాడుతున్నాడు వాళ్ళతో, పర్వతములారా అని. ఇందాక జీవప్రాధనకు అడ్డం వచ్చింది ఎవరు? గొప్ప పర్వతం అంటే మంచి బలం ఉన్న వాళ్ళు అన్నమాట. అర్థమైందా? అలాగే కీర్తన గ్రంథాన్ని కూడా ఒక్కసారి మనము గమనిద్దాం. 125వ అధ్యాయం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు. కీర్తన గ్రంథము 125వ అధ్యాయము. అందరు తీయండి. 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే చూసారా? సియోను కొండవలే ఉంది. అంటే దేవుని యందు నమ్మిక ఉంచువారు ప్రస్తుతానికి ఎలా ఉన్నారంట? ప్రస్తుతానికి సియోను కొండలు అంటే గొప్ప పర్వతం కాదు. సియోను కొండలంటే చిన్నవి. అందుకే కృత నిబంధన అంతా కూడా చిన్న పిల్లలారా అని సంబోధిస్తూ మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి. నేను జ్ఞానులకును, కరులకును, వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసి బాలులకు దయచేసినావని నిన్ను స్తుతించుచున్నాను అని చెప్పారు. బయలుపరిచేవని నిన్ను స్తుతించుచున్నాను అంటే ధన బలాన్ని పట్టుకోక, జన బలాన్ని పట్టుకోక, ఖండ బలం, అంగ బలం, రాజకీయ బలం, ఈ లోకంలో ఉన్న ఏ బలాల్ని నమ్ముకోక వాక్య బలాన్ని నమ్ముకొని వీటి ప్రయోగాలు మిగిలిన మనుషుల మీద చెయ్యక తమ దగ్గర ధనమున్నా, ఖండ బలమున్నా, శరీర సౌందర్యం ఉన్నా, జన బలమే ఉన్నా కూడా వాటిని ప్రయోగించక దేవుని మాటతో తమను తాము తగ్గించుకొని దావీదు గారు ఎలా మారిపోయారు? పాలు తాగు పిల్ల, పాలు తాగి నిమ్మళంగా ఉన్నట్లుగా నేను నా ప్రాణం నేను నిమ్మళపరుచుకున్నాను అని అన్నాడు. అలా తగ్గించేసుకున్నారంట తన్ను తాను. అలా దేవుడు చెప్తున్నాడు, సియోను కొండల వలె ఉంటారంట. ఎవరు? దేవుని నమ్ముకున్నవారు. అంటే చిన్న కొండల వలె ఉంటారంట. చిన్న కొండల్లాగా ప్రస్తుతానికి కనబడుతున్నవారు వీరు. లోకంలో ఆ ధనవంతులు, ఆ జ్ఞానవంతులు, బలవంతులు వాళ్ళు ఎలా ఉన్నారంట? గొప్ప పర్వతాలుగా ఉన్నారంట వాళ్ళు. ఆ గొప్ప పర్వతాలని దేవుడు చెప్పాడు అంటే దేనికి చెప్పాడు దేవుడు? అంటే మనము కదల్చలేనంతగా అడ్డాలు పడిపోతూ ఉంటాయి. మన దారికి అడ్డాలు పడిపోతూ ఉంటాయి.
వాళ్ళ చదువు కానీ వాళ్ళ జనం కానీ వాళ్ళ రాజకీయం కానీ వాళ్ళ పురుష అహంకారం కానీ వాళ్ళ పెద్దరికం కానీ వాళ్ళ కులం కానీ వాళ్ళ ఇష్టాలు కానీ మనకు అడ్డం వచ్చేసి వాక్యం మనం జరగనీయకుండా చేసే పెద్దరికాలు మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు పురుష అహంకారము, ధనము అనే అహంకారము, బలము అనే గర్వము వాళ్ళని అంధులుగా మార్చేసింది. వాళ్ళు మనల్ని అడ్డుకుంటున్నప్పుడు మనం ఒకటే అనుకోవాలని దేవుడు ఈ పాఠాన్ని ఇచ్చాడు. మీలో సందేహింపని విశ్వాసం మీలో ఉండాలి. అందుకే క్రీస్తు చెప్పిన మాటల్లో ఇందాక మార్కు సువార్తలో కానివ్వండి, మత్తయి సువార్తలో కానివ్వండి, మీకు ఆ 2 చోట్ల నేను గట్టిగా ఒత్తి పలికిన విషయాలేంటి? ఈ కొండను చూచి అనే మాట. నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాక అని చెబితే వెంటనే అలాగే జరిగిపోయిందని చెప్పారు. ఇది జరగాలంటే మనం ఏముండాలన్నాడు? సందేహింపని విశ్వాసం ఉండాలి అని అన్నాడు. సందేహింపని విశ్వాసం ఉండాలి. తన ఎంతని విశ్వాసం ఉండాలని కూడా ఇందాక చెప్పారు. అన్నారా? నా ఎందలి విశ్వాసము చేత పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థము, అలాగే పాప క్షమాపణ వారికి కలుగునట్టు నేను వారి యొద్దకు నిన్ను పంపుచున్నాను అని అన్నాడు. వారి కన్నులు తెరవాలి. వాళ్ళకి అది కలగాలంటే ఏం చేయాలి? వాళ్ళు కన్నులు తెరవబడాలి. కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఈ కొండను చూచి అని అన్నాడంటే కేవలం కళ్ళతో చూడడం కాదు, అది ఆ విశ్వాసుల యొక్క తత్వాన్ని మనము పరీక్షించి పసిగట్టాలి. అంటే మన చుట్టుపక్కల ఉన్నారు కదా, వారందరిలో ఏమి జరుగుతుంది? సంఘమా, వీరికి ఏమి సంభవించేమో తెలుసుకొనుము అని అన్నాడు కదా ఇర్మియా గ్రంథం. మీరు ఎందుకు అల్లరి చేస్తున్నారు? ఈ అన్ని జనులు ఎందుకు అల్లరి చేస్తున్నారు? వీరికి ఏమి సంభవించిందో ఏమో తెలుసుకో సంఘమా అని అన్నాడు ఇర్మియా గ్రంథం. తెలుసు కదా మీకు ఆ మాట? అంటే ఈ కొండను చూచి అని అన్నాడంటే మనకు నాలెడ్జ్ ఉండాలి. ఎదుట వలన విశ్వాసం, సందేహం లేని కుటుంబంలో మెరిస్తేనే ఆ కొండను చూడటం మనకు సాధ్యం. అర్థమవుతుందా? అంటే మన మీద పెత్తనం చలాయిస్తున్న ఆ పర్వతాలు దేవుని ఆత్మను కలిగిన వాళ్ళే కదా వాళ్ళు. అయితే దేవుని ఆత్మను వాళ్ళు లక్ష్య పెట్టక లోకంలో ఉన్న వాటి మీదే ధ్యాస పెట్టేశారు. మనకు అడ్డం వచ్చేస్తున్నాడు. మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు. సందేహం లేని విశ్వాసముతో మనల్ని నింపుతున్నాడు. మనల్ని ఇలా నింపుతున్నప్పుడు నా యందరి విశ్వాసం చేత మీరు సిద్ధం అవ్వండి అని అన్నాడా? అంటే నాకున్న విశ్వాసం, అంటే నాలో ఉన్న విశ్వాసము మీకుండాలి అన్నాడు. మనలో సందేహాలు ఉండకూడదు. ఏముండకూడదు? మనలో సందేహాలు ఉండకూడదు అని అన్నాడు. అంటే వినుట వలన వచ్చిన కూర్చోడు, వినుట వలన వచ్చిన విశ్వాసంలో ఏముండకూడదంట? సందేహం ఉండకూడదు. స్పష్టంగా తెలుసుకోవాలి. క్రీస్తుకు ఎంత స్పష్టంగా తెలుసు అంత. అలాగన మన విశ్వాసం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునవద్దు అని, దేవుని శక్తిని బట్టి ఆధారం చేసుకుని ఉండాలి అని అన్నాడు.
ప్రేమైన దేవుని పిల్లరా, బాగా ఆలోచించండి. విశ్వాసికి అడ్డం వస్తే కొండైన సముద్ర పాలే. అలా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, సందేహం లేని విశ్వాసం నీలో, నాలో ఎలాగైతే ఉన్నదో అదే నీలో నివసించాలి. అప్పుడు ఈ అంజూరపు చెట్టుకు జరిగినది చేయుట మాత్రమే కాదు, ఈ పర్వతమును చూచి నీవు సముద్రంలో పడవేయబడుదుగా కానీ చెప్పిన ఎడల అది అలాగే జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత రూపం కలిగిన వాడు. మానవుణ్ణి కూడా ఎలా చేశానన్నాడు? తన స్వరూపమందు తన తన పోలిక చొప్పున సృజించామన్నాడు. అయితే దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా నీవు ఈ మనిషిని చేసితివి అని దావీదు గారు మాట్లాడారు. అయితే మహిమా ప్రభావములతో నీవు కిరీటమును ధరింపజేసితివి అని చెప్పాడు. అంటే దేవుడు ఆకాశ మహాకాశమును పట్టజాలనంత స్వరూపి అయితే, దేవుని భాగంగా ఉన్న మేము కూడా అంతటి వారిమే, నీ భాగాలమే మేము కూడా. మమ్మల్ని ఈ శరీరంలో బంధించావు మాలో లోపాలని సరిచేయటానికి అని మనకు భక్తులు చెప్పటం మనం విన్నాం. అంటే మనలో విశ్వాస లోపాలను సరిచేయటం కోసం దేవుడు ఏం చేశాడంట? తన భాగమైన తాను ఊదిన ఆత్మను, తన స్వరూపాన్ని ఈ సుమారు 6 అడుగుల లోపున్న ఈ శరీరములో బంధించి అలా ఉంచారు. అందుకే యేసుక్రీస్తు అన్నారు అన్నమాట ఒక మాట, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమై ఉన్నది అని అన్నారు. అంటే బలహీనమైన శరీరంలో ఆత్మ సిద్ధంగా ఉన్నది. ఈ ఆత్మను దేవుడు ఏమన్నాడంటే, ఆదాము మొదలుకుని అందరి శరీరాల్లో ఉన్న దేవుడు ఊరికే ప్రవేశపెట్టబడిన తన భాగమైన ఆత్మలను ఏమన్నాడంటే, మీరు పర్వతాలు. మనుషులు ఎవరంట? పర్వతాలంట. పర్వతాలు. భూమి మీద ఉన్న ఈ పర్వతాల కంటే మించిన పర్వతాలు మీరే అని చెడ్డవారితో ఏమన్నాడు? గొప్ప పర్వతమా, మహాపర్వతమా, నీవు జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఏమాత్రపు దానవు అని ఆ జనాన్ని గద్దించాడు. ఇందాక మనం చెప్పుకున్న యెర్మయా గ్రంథంలోని బబులోను రాజుతో ఏమన్నాడు? సర్వభూమిని నాశనము చేయు, పాడు చేయుచున్న నాశన పర్వతమా, నిన్ను ఈ కొండల మీద నుంచి దొర్లించేస్తాను అని అన్నాడు. ఈ శిఖరాల మీద ఉన్నావు కదా నువ్వు, ఈ జనాలు నిన్ను రాజుగా ఎంచుకున్నారు కదా, ఈ శిఖరాల మీద నుంచి నేను నిన్ను దొర్లించేస్తాను. అంటే ఈ జనాలే కొండలైతే, ఈ కొండల మీద కొండగా మహాపర్వతంగా ఉన్నాడంట ప్రపంచం మొత్తాన్ని ఏలుతున్న బబులోను రాజు. ఆ బబులోను రాజును దేవుడు గద్దిస్తూ మాట్లాడిన మాట మీరు చూశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులందరూ పర్వతాలైతే ఆ పర్వతాల అడ్డంకులు మనల్ని బాధించే సమయ సందర్భాల్లో యేసుక్రీస్తు వారు మనకు ఒక మాట అన్నారు, నీవు సందేహం లేని విశ్వాసంతో ఉంటే ఈ అంజూరపు చెట్టును నేను మాట మాత్రం సెలవిచ్చినప్పుడు ఎలాగైతే అది ఆ వేర్లతో సహా ఎండిపోయిందో, మాడిపోయిందో, అలాగే మీరు సందేహం లేని విశ్వాసంతో ఉంటే ఈ చెట్టుకు జరిగింది మాత్రమే కాదు, ఈ కొండను చూచి అని ఒక కొండను చూపించారు. ఈ కొండను చూచి నీవు సముద్రంలో పడవేయబడుగా కానీ పలికిన వెంటనే అది అలాగే జరుగునని చెప్పేశారు. ప్రియమైన
అలాగా మాట్లాడుతూ మరి చెప్తున్న మాటల్లో ఒక మాటను కూడా మనము గమనిద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 68వ అధ్యాయం కూడా ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 16వ వచనం చూడండి. శిఖరములు గల పర్వతం చూడండి, శిఖరము గల పర్వతములారా, నివాసంగా కోరుకున్న కొండను దేవుడు నివాసంగా కోరుచున్న కొండను మీరేలా ఓర చూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. చాలండి. అంటే శిఖరములు గల పర్వతములారా అని పిలుస్తున్నాడు. ఎవరిని ఎవరిని ఎవరినండి? మనల్ని కాదు. ఆయన కరెక్ట్గా చెప్పారు, మనల్ని కాదు. ఎందుకంటే ఇక్కడ మాటలో భావాన్ని చూడండి. ముందల దేవుడు గర్దిస్తున్నాడా అంటే శపించేలా మాట్లాడుతున్నాడా, ఆశీర్వదించేలా మాట్లాడుతున్నాడు గమనించి మాట్లాడాలి. మనం ఆశీర్వాదం పొందగలిగిన వాళ్ళం కదా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరేలా ఓర చూపులు చూచుచున్నారు. పైన శిఖరములు గల పర్వతములారా అన్నది మనల్ని కాదు. అలాగే కింద చెప్పిన మాట మళ్ళీ మనల్ని. దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరేలా ఓర చూపులు చూచుచున్నారు అని అంటున్నాడు. అంటే ఈ ఓర చూపు అంటే చెడ్డ కళ్ళు, విషపు కళ్ళు, ఓర్వలేని తనం, మత్సరం. క్రీస్తు మార్పు సువార్తలు చెప్పారు కదా, మత్సరము అంటే చెడ్డ కళ్ళు, మనిషిని అపవిత్రం చేస్తాయి. ఇంకా ప్రత్యక్షంగా మనం అనుభవంలోనికి వెళ్ళి చూసినప్పుడు దావీదు గారు కనబడుతున్నారు ఒక సందర్భంలో, సౌలు గారు ఇద్దరు కనబడుతున్న ఒక సందర్భం ఉంది. ఈ వచనం కరెక్ట్ గా వాళ్ళిద్దరికి అప్లై. సమూయేలు మొదటి గ్రంథాన్ని ఒక్కసారి గమనిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. తొమ్మిదవ వచనం నుండి గమనించండి. 9వ వచనాన్ని ఒకటి చాలు, ఒక వచనం చూడండి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపేను. అర్థమైందా? అంటే సౌలు అనే కొండ అంటే పర్వతము దావీదు అనే కొండ మీద ఏం చూస్తున్నాడంట? ఓర చూపులు చూస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు 68వ అధ్యాయంలోకి వచ్చేద్దాము. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 16. శిఖరములు గల పర్వతములారా, ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నాం. ధన బలం, జన బలం, ఖండ బలం, సౌందర్య బలం, రాజకీయ బలం, ఇలాంటి లోక బలాలతో నింపబడిన వారందరూ శిఖరములు గల పర్వతాలుగా దేవుని మాటలో ముందుకు నడిచే వాళ్ళకి అడ్డం కాళ్ళకి అడ్డం పడేస్తుంటారు, అడ్డం పడిపోతూ ఉంటారు. అలాగా అడ్డం పడుతున్న వాళ్ళ విషయమై క్రీస్తు ప్రస్తావన చేస్తూ ఇందాక మనకు మత్తయి సువార్తలో ఆ మాట చెప్పారనమాట. ఆ మాట దగ్గరికి మనం వెళ్ళి గమనిస్తాం. సౌలు దావీదును దేవుడు ఆశీర్వదించిన, అభిషేకించిన విషయాన్ని బట్టి ఓర్వలేక మత్సరపడుతూ విషపు చూపు నిలిపిన సందర్భాన్ని మనం చూశాము. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము
21వ వచనం. 21. అందుకు యేసు, అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడల సందేహ పడక ఉండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు అని అన్నాడంటే, ఇప్పుడు అంజూరపు చెట్టును శపించారు వాళ్ళు. వెళ్ళి క్రీస్తు ప్రభువా, నీవు అంజూరపు చెట్టును శపించావు కదా, మేము కూడా నీ తలా ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి శాపంతో తమ చేతులు చాపి శపించటానికి తమ నోళ్లతో క్రీస్తు మాట్లాడినట్టు మాట్లాడారు. ఎప్పుడైనా మాట్లాడారు. ఏదో ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి క్రీస్తు చెప్పినట్లుగా చేశారా? తర్వాత స్థాపించాలి. ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడి పడవేయబడును గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, వీళ్ళు పర్వతాల దగ్గరికి వెళ్ళి ప్రయోగాలు ఎందుకు చేయలేదు అంటే, పాత నిబంధన గ్రంథం అంతా వాళ్ళు చల్లెడ పడుతున్నారు. వాళ్ళు చల్లెడ పడుతూ మెస్సియా అంటే మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసారో ఆ మెస్సియను మేము కనుగొంటిని, ఆయన నజరేయుడగు యేసు అని యోహాను సువార్తలో శిష్యులు పలికిన పలుకును మనము గమనించి ఉన్నాం. అంటే వాళ్ళు పాత నిబంధనలో చెట్లు అంటే చెట్లు కాదని, అంజూరపు చెట్టు అంటే అంజూరపు చెట్లు కాదని, కొండలు అంటే ఈ కంటికి కనబడే కొండలు కాదని, అంతకంటే గొప్ప చెట్లు, అంతకంటే గొప్ప పర్వతాలు మనుషులేనని వీళ్ళు బాగా ఎరిగిన వారు. కాబట్టి అంజూరపు చెట్టుని శపించిన తర్వాత మేము శపించగలుగుతారు, మీరైనా ఈ పర్వతాన్ని ఈ విధంగా లేపి అట్టు వేయగలుగుతారు అని చెప్పబడిన మాట మీద ప్రయోగాలు చేయలేదు. ఎందుకు అంటే ఈ పర్వతాన్ని చూపించి అసలైన పర్వతాల గురించి మాట్లాడుతున్నారు. దృశ్యమైన వాటిని చూచి అదృశ్యమైన వాటిని గురించి నిదానించి దేవుని అదృశ్య లక్షణములను వారికి చూపించే ప్రయత్నాలు క్రీస్తు చేస్తున్నారు. ప్రియమైన దేవుడి పిల్లలు, ఈ రోజుల్లో చర్చిల్ని కాల్చేస్తున్నారు, విశ్వాసం సజీవంగా దహనం చేసేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? చాలా చోట్ల వాళ్ళ ఆటలు కొనసాగుతున్నాయని అనుకుంటున్నారు. ఆలోచించండి, మన దగ్గరికి రమ్మనండి, ఆలోచించండి. అంటే మన దగ్గరికి వచ్చి మనల్ని కాల్చలేరా? కాల్చడానికి ఒకవేళ వాళ్ళు ప్రయత్నిస్తే మనం ఎలాంటి మనసుతో కలిగి ఉంటాము? మనం ఏడ్చి ప్రార్థనలు సందేహంతో విశ్వాసం కలిగిన వారిలా మనం చేయము. మనం ఏడ్చి చేసే ప్రార్థనలు అలా ఉండవు. మనలో ఏడ్చి చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, మేషాకు షడ్రకు అబేద్నెగో ఏడవలేదు, అక్కడ కన్నీరు కార్చినట్లుగా మనకు బైబిల్లో చెప్పబడలేదు. అగ్నిగుండం మరింత 7 అంతలు పెంచేసినా కూడా, రాజా నీవెంతటి వాడవైనను సరే మాకు చింత లేదు, ఈ అగ్నిగుండంలో పడవేయబడుతున్న చింత మాకు లేదు. మేము నమ్ముకున్న దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మల్ని రక్షింప సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపలేకపోయినను, మన దగ్గరికి ఎవరైనా కాల్చడానికి అలాగే వస్తున్నారు అనుకోండి, మనం భయపడము. దేవుడు ఒకవేళ ఈ సమయంలోనే మన పని అయిపోయి సజీవ సాక్షులుగా మనం సజీవ దహనమై క్రీస్తు యొక్క హత సాక్షులుగా మారాలని దేవుని ఉద్దేశంలో ఉంటే, ఒకవేళ అలాగే జరగలేమని భయపడం మనమైతే. కానీ దేవుని మధ్యలో ఉన్న ఆ పని నిమిత్తం దేవుడు ఏం చేస్తాడు? మేషాకు షడ్రకు అబేద్నెగోను కాపాడుకున్న రీతిలో ఇంకా పనిని మిగిల్చి ఉంచిన దేవుని ఉద్దేశం చొప్పున తండ్రి మనల్ని ఖచ్చితంగా తన పని సంపూర్ణముగా మన చేత జరిగించేసుకుంటాడనే సందేహం లేని విశ్వాసంతో మనం ఉండటం వలన మనం ఏమి చేయలేరండి. మన వెంట్రుకలో ఒక్కటి కూడా
ఏమన్నారు? పీక లేదు అన్నట్టుగా ఒక్క వెంట్రుకైనా నశింపదు. మనుషులందరి చేత మీరు నా నామం నిమిత్తము ద్వేషింపబడు. నీ వెంట్రుకలో ఒక్కటైనను నశింపదు అంటే ఎవరును నీ వెంట్రుక పీకలేరు అని అర్థం. ఒక్క వెంట్రుకైనా పీకలేరు అని అర్థం అన్నమాట. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములు ప్రాణములను తగ్గించుకుందరు అని అన్నాడు. ఈ రోజు క్రైస్తవుల ప్రతి ఒక్కరూ ఐక్యం అవ్వాల్సిన అవసరత చాలా ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే అలా చర్చల్ని కాల్ చేస్తున్న ఆ సందర్భంలో ఎంతో కొంతమంది కనీసం ఒక 10% విశ్వాసం కలిగిన వారైనా ఉంటారేమో. అలాంటి ఒక 10 మంది కలిస్తే 100% ఉంటుంది కదా. అంటే ఈ క్రైస్తవుల్లో ఏం కావాలి? ఐక్యత కావాలి. అంటే మిగిలిన 90% కలుపుకోవాలి పరిస్థితులుగా. అప్పుడు కాల్చడానికి నిజంగా వచ్చిన ఏమి చేయలేరు వారు. నిజంగా కాల్చలేదు. ఎందుకంటే క్రీస్తు ఇక్కడ ఇచ్చిన అభేదం. ఇప్పుడు అంతేందుకు మన అనుభవంలోనే ఉంది. మనల్ని రోడ్డు వైండింగ్లో ఉన్నామనే ఆలోచనతో ప్రభుత్వం మన గురించి ఏమి డిస్టర్బ్ చేయకపోయినా స్వార్థపరులు ధనవంతులు మనల్ని ఏం చేశారు? కుతంత్రాలు పన్నాగం పన్ని ఆ ఒక చెరువులాగా తవ్వేసి వాళ్ళు లోపల కుట్రలు పెంచుకొని మంచి వర్షం పడే తుఫాను హెచ్చరికలు జరిగిన ఆ సమయాల్లో ఎడరికి వర్షం పడితే మట్టి గోడలు కూలిపోతాయి, మళ్ళీ కట్టనీయకుండా మేము అడ్డం పడవచ్చు అనే ఆలోచనతో మహాకుట్ర చేసినప్పుడు సైతం నేను నీతో ఏమని చెప్పాను? ఇదే వచనము మనకు ఆధారం. అంత తుఫాను హెచ్చరికలు, అంత విపరీతమైన పూర్తి స్థాయిలో సెలవులు కూడా ఇచ్చేసిన సందర్భంలో మనకు ఒక వెంట్రికైనా నశించిందా? నశించదు. ఎందుకని? మన చేత దేవుడు చేయించవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి. మరి ఆ విధంగా నీవు ఈ శత్రువుల దగ్గర నువ్వు భయపడవద్దు. నిన్ను నాశనం చేసి పాడు చేసిన వారందరూ నీ ఎదురు నుండి భయము వెళ్ళుచున్నారు. నీ కన్నులెత్తి చూడమన్నాడు. నీ కన్నులెత్తి మరలా చూడమన్నాడు. వారందరూ మరలా నీకు నీ యొక్క కూడి వచ్చుచున్నారు. పెళ్లి కుమార్తె వడ్డాణం ధరించినట్లు నీవు వారిని ధరించుకోలేదవు అని అన్నాడు. యెహోవాకు జీవం తోడు, నేను నా జీవం తోడని ప్రమాణం చేసి చెప్పుచున్నానని యెషయా గ్రంథం 49:15 నుండి వరుసగా ఈ మాటలు అవుతాయి. సేమ్ ఇలాగే ఇప్పుడు ఈ ఘనత మనం ఎంత డబ్బులు పెట్టి చేయించగలుగుతాము? ఈ దారి చూడండి ఇప్పుడు ఎలా ఉందో. మరి ఎవరి ద్వారా జరిగింది? కరెక్ట్ గా వచనాలు మనకు ఖచ్చితంగా జరిగిపోతుంది. అయితే దేవుడు ఇంకా కాస్త ఎక్కువగా హెచ్చించడానికి ప్రయత్నాలు చేశాడు అనుకోండి, ఒకవేళ వాళ్ళ కుట్ర సఫలమైనా కూడా మనకు నష్టం లేదు, లాభమే. ఎందుకంటే మరలా మనకు మరో చోటు ఇస్తాడు, ఇంకా పెద్దదే ఇస్తాడు, ఇంకా సౌకర్యాలతో వీడిల్లే ఇస్తాడు. చూడండి, 10 మందిగా మనం ఉన్నాము, మరి కొంచెం స్థలంగా ఉన్నది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా చెమటలు చూడండి, మీ చెమటలు చూడండి, ఫ్యాన్లు తిరుగుతున్నా, కూలర్లు తిరుగుతున్నా కూడా. మరి ఇలాంటి శ్రమ తీరాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? శత్రువులకు పని పెడతాడు. మనకు విశ్వాసం సందేహింపని బలాన్ని ఆత్మచేత మనకు జరిగించేస్తుంటాడు. ప్రియమైన దేవుడి పిల్లలు, అలా పర్వతాల్లో వాళ్ళు అడ్డకొచ్చిన వాళ్ళు మన వైపు వారు చూపులు చూసిన దేవుడు వాళ్ళని గద్దిస్తాడు. భీకరుల ఊపిరి గోడకు తగులు గాలి వాన వలె ఉండగా నేను పేదలకు శరణ్యంగా ఉన్నావు అని వచనము అక్షరాల మనకు నెరవేర్పు ప్రియమైన దేవుడి పిల్లలు. అందుకే నేను వాస్తవానికి ఏ సంఘాన్ని ద్వేషించను, ఎవరిని ద్వేషించను. మిమ్మల్ని బలపరచుకోవడానికి మాత్రమే నా ప్రయత్నము జరుగుతూ ఉంటుంది. ఎంత బలము అంటే అన్ని కోణాల నుంచి మిమ్మల్ని బలపరచుకోవడమే నా ప్రయత్నం. అందుకే నన్ను అనేక సంఘాలను పిలుస్తుంటారు, గుర్తించుకోవాలి. తగిన సమయంలో తగినట్లుగా అన్ని జరుగుతూ వెళ్తూ ఉంటాయి. అందరిలో ఐక్యత రావాలి, తగిన కార్యాలు మనలో నుండి దేవుడు జరిగించుకోవాలనే ఆసక్తి దేవుడిలో ఉన్నది ప్రియమైన దేవుడు. అలాగా ఈ క్రైస్తవ్యమంతా కూడా ఏకమవ్వాలి.
తమ విశ్వాస బలాలను అందరూ కొంచెం ఏదో ఇప్పుడు అందరిలో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలని మాత్రం మనం చూడకూడదు, వాళ్ళు మంచితనాలు ఉంటాయి. మళ్ళీ ఇలాగ మంచి చెడు పెనవేసుకుని ఉన్నప్పుడు అందరి మంచిని మనం కలిగితే, అందరి సంఘాల్లో ఐక్యతను కనుక నింపుకుంటే గొప్ప కార్యాలు చేయొచ్చని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని కనుక చూడండి, కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల వంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సీయోను కొండల మీదికి దిగి, చూడండి కొండలు అంటే, సీయోను అంటే ఏంటి? ఆలకించున్నది అని అర్థం. అంటే సీయోను అంటే సంఘము అని అర్థంగా దేవుడు మాట్లాడుతున్న సందర్భం మీకు తెలుసు, గత పాటలకు విన్నారు. సీయోను అంటే సంఘం. కొండల మీద అంటే, కొండలు అంటే తలా ఒక మనుషులమైన మనము సీయోను కొండలు. అంటే ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క విశ్వాసి ఎవరు? దేవుని కొండ. ఇలా సీయోను కొండల మీద దిగివచ్చు దిగివచ్చు మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవనము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. అంటే ఎలాంటి విపత్కరమైన సమస్యలు మన మీదకు వచ్చేసినా కూడా సందేహం లేని విశ్వాసంతో మనం, అంటే విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన వచ్చేదే విశ్వాసం. సత్యం అన్నది బహు లోతుగాను దూరంగాను ఉన్నది, దానిని గ్రహించగలవాడు, పరిశీలన చేయగలవాడు ఎవడు అని అడిగాడు. అలా సత్యము అనేది మనము లోతుల్లో అన్ని కోణాల్లో తెలుసుకోవాలి మనం. అప్పుడు మనకు అన్ని కోణాల్లో నుంచి సందేహాలు రావు, ఎటువైపు నుండి సందేహాలు రావు. అప్పుడు నిండు విశ్వాసం మనలో నుండి పనిచేస్తుంది. ఆ పని చేసేటప్పుడు ఎవరైనా సరే మనల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చినా, కాల్చి వేయటానికి వచ్చినా, చంపి వేయటానికి వచ్చినా, ఈ రోజుల్లో మన మీద పెట్టిన దేవుడు పని ఇదిగో ఈ పని. సీయోను కొండ మీద దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఆలోచిస్తే మనకు చక్కని విషయాలు అర్థమవుతున్నాయి. మన పాట పేరేంటి? విశ్వాసికి అడ్డం వస్తే కొండైనా సముద్ర పాలే. నిజంగా దేవుని పిల్లలారా ఆలోచించండి. అంటే ఎలాంటి విపత్కరమైన సమస్యలు మన మీదకు వచ్చేసినా కూడా సందేహం లేని విశ్వాసంతో మనం, అంటే విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన వచ్చేదే విశ్వాసం. సత్యం అన్నది బహు లోతుగాను దూరంగాను ఉన్నది, దానిని గ్రహించగలవాడు, పరిశీలన చేయగలవాడు ఎవడు అని అడిగాడు. అలా సత్యము అనేది మనము లోతుల్లో అన్ని కోణాల్లో తెలుసుకోవాలి మనం. అప్పుడు మనకు అన్ని కోణాల్లో నుంచి సందేహాలు రావు, ఎటువైపు నుండి సందేహాలు రావు. అప్పుడు నిండు విశ్వాసం మనలో నుండి పనిచేస్తుంది. ఆ పని చేసేటప్పుడు ఎవరైనా సరే మనల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చినా, కాల్చి వేయటానికి వచ్చినా, చంపి వేయటానికి వచ్చినా, ఈ రోజుల్లో మన మీద పెట్టిన దేవుడు పని ఇదిగో ఈ పని. సీయోను కొండ మీద దిగివచ్చు,
హెర్మోను మంచు వలె మంచువలె ఉండును, ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆలోచిస్తే మనకు చక్కని విషయాలు అర్థమవుతున్నాయి. మన పాఠం పేరేంటి? విశ్వాసికి అడ్డం వస్తే కొండైనా సముద్ర పాలే. నిజంగా ఈ చెట్టుకు చేసింది మాత్రమే కాదు, ఈ పర్వతమును చూచి అని అన్నారు కదా క్రీస్తు. నిజంగా ఆ కొండలు లేచి సముద్రంలో పడతాయా? ఆ కొండలు లేచి సముద్రంలో పడతాయండి? చెప్పండి. కొండ అంటే ఏంటి? చెప్పండి. కొండ అంటే ఏంటి? మనుషులే. ఇందులో చెడ్డ కొండలు చెడ్డ మనుషులు, మంచి కొండలు విశ్వాసంతో నింపబడిన మంచి విశ్వాసం. ఈ విశ్వాసులకు అడ్డం వచ్చిన మహాపర్వతాలు ఎవరైతే ఉన్నారో వారిని గురించి జెరుబ్బాబెలు విషయంలో ఏమన్నాడు? మహాపర్వతమా, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటిదానువు అని ఆ జనాన్ని, మిమ్మల్ని మైదానంగా మార్చేస్తాను, చదువు చేసేస్తాను, జెరుబ్బాబెలు డబ్బుతో కాదు ఈ మందిరం కట్టేది, ఆత్మ బలం వలన పూర్తి చేసేస్తాడు. అతని చేతులే పునాది వేసాయి, అతని చేతులే ఆ పని పూర్తి చేసేస్తాయని దేవుడు దూత ద్వారా చెప్పు పంపించాడు. అలాగే ఈ రోజుల్లో నిజంగా అవసరమైతే ఈ కొండను ఎత్తమంటే, మరి ఆ రోజుల్లో అవసరతలు ఏమి రాలేదు కాబట్టి జరగల. ఇప్పటి వరకు ఈ చెట్లను వేళ్లతో సహా పెకిలించి వేసే అలాంటి అవసరతలు ఏమి రాలేదు. పర్వతాన్ని లేపి సముద్రంలో వేసే అంత అవసరతలు మనకు ఇప్పటి వరకు రాలేదు, ఏ శిష్యులకు కూడా. కాబట్టి జరగల. ఒకవేళ అవసరం వస్తే సముద్రం అడ్డు తొలగిపోలేదా? అవసరం వస్తే యోర్దాను నది అడ్డు తొలగిపోలేదా దేవుని ప్రజలకు? అవసరం వస్తే మరి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి తను పట్టుకోవడానికి వచ్చిన ఆ సైన్యాధిపతులైన మరి వాళ్ళు ఎంతమంది? ముగ్గురు సైన్యాధిపతులను పంపించారు. 50 మందిని, ఇద్దరిని చంపేసేసాడు మొత్తం సైన్యంతో సహా ఏలియా. మరి మూడో వాడు మాత్రం ఇదంతా చూసి మరి సాష్టాంగపడి నమస్కారం చేసి బతిమలాడుకుంటే అప్పుడు దేవుడు కూడా చెప్పాడు అతన్ని బట్టి, ఆ బతిమలాడుకున్న వారిని బట్టి, నువ్వు భయపడద్దు ఏలియా, నువ్వు వెళ్ళు రాజు దగ్గర అని చెప్పాడు. ఇలాగే మేము చేయటం నీకు ఇష్టమా అని శిష్యులు అడిగారు. యాకోబు యోహాను అయిన జెబెదయి కుమారులైన యాకోబు యోహాను ఇద్దరు అడిగారు క్రీస్తుని. పోయింది, యెరూషలేముకి వెళ్ళాలి వీళ్ళు, అక్కడ చీకటి పడిపోయింది, ఎవ్వరు మేము ఇవ్వమంటున్నారు వీళ్ళు. ఎవరికి? క్రీస్తు. ఈయన యెరూషలేము వెళ్తున్నాడు, ఎప్పుడు గతించడమే ఈయన పని. కాబట్టి అధికారం కలిగి మొహమాటం లేని బోధ చేస్తున్నాడు కదా ఆయన. అందుకు ఎవ్వరు ఇవ్వమన్నారు నివాసం. అప్పుడు విపరీతమైన కోపం వచ్చింది ఇద్దరు శిష్యులు. వారి పేర్లు కూడా ముందలే పెట్టారు యేసుక్రీస్తు. ఉరిమేడు వారు అని పేరు పెట్టారు యేసుక్రీస్తు. అలాంటి ఉరిమేడి స్వరంతో అడిగారు వాళ్ళు, ప్రభువా, ఏలియా చేసినట్టు ఆకాశం నుండి అగ్నిని దింపి వీరిని కాల్చివేయటం ఇష్టమా అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారిని గద్దించి ఏమన్నారు? మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరగరు అని అన్నారు. ఎందుకన్నారు? పర్వతాల కంటే పెద్ద పెద్ద పర్వతాలు మనుషులని వీళ్ళకి తెలియదు. మీరు ఎట్టే ఆత్మ గలవారో మీరు ఎరగరు. నేను మనుషుల ఆత్మను రక్షించటే కానీ నశింపజేయటం రాలేదని చెప్పేది. ఆ పాఠం విన్నారు మీరు, కొత్త పాఠాల్లో ఆ మాట విన్నారు. మరి ఆలోచించండి, మరి ఆ రోజుల్లో అలా జరిగినాడు చేస్తామంటే వద్దన్నారు. మరి ఈనాటి వరకు కూడా అలా జరగలేదు. ఒకవేళ అత్యవసరమైంది అనుకోండి, ఖచ్చితంగా జరుగుతాయి.
ఎందుకంటే లోకమంతా క్రైస్తవ్యమైపోయే రోజు గురించి లెక్కలతో సహా రోజుతో సహా రాసింది దానియేలు గ్రంథం. రోజుతో సహా ఆ లెక్కల్ని బట్టే క్రీస్తు మరియమ్మ గర్భం నుండి పుట్టాడని నక్షత్రాన్ని బట్టి తూర్పు దేశం జ్ఞానులు వచ్చారు ఏ రోజు రాజు దగ్గర. అంతటి జ్ఞానం పంతులు బైబిల్లో ఉన్నాయి. కరెక్ట్ గా లెక్కలు ఒక్క రోజు కూడా మించిపోనంత లెక్కలు రాయబడి బైబిల్లో. చెప్పింది చెప్పినట్టు రోజు వారీగా ఖచ్చితంగా అలాగే జరిగిపోవాలి. అలా జరగవలసినది ఏదో మనం ఊహించనిది ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్పారంటే క్రీస్తు, నేను చెప్పిన మాటల్లో పొందైనను సున్నైనను గతించిపోవట కంటే ఆకాశములు భూమిలు గతించిపోవట సులభము అని అన్నాడు. అంటే అవసరమైతే ఏదన్నా పర్వతాన్ని నువ్వు లే అని అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయి రేపు పొద్దున్న చూస్తే అక్కడ అసలు ఆ పర్వతమే ఉండదు, దాని మీద ఉన్న పట్టణాలే ఉండదు. ఈ రోజుల్లో చూడండి పర్వతాలు ఎంత పెద్దగా ఉన్నాయో, పట్టణాలే ఉన్న పర్వతాలు. అవునా? పర్వతాలే. మనకు బైబిల్లో 7 కొండలు అని రాయబడింది. 7 కొండలు. 7 కొండలు అంటే రోమా సామ్రాజ్యం గురించిన మాట. అది 7 కొండల మీద మరి కట్టబడిన పట్టణం. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు. 7 కొండలు అని అంటే మనకు రోమా చక్రవర్తి అంటే రోమా ప్రాంతం గురించి చెప్పబడిన మాట అన్నమాట. రోమా సామ్రాజ్యం గురించి చెప్పబడిన మాట. అది వేరే పాఠాల్లో మీరు విందురు కాదు. ఇలా 7 కొండల గురించి చెప్పాడు. మరి ఇలాగా మరి ఏమి జరగని ఉన్నాయో మనకు తెలియదు. మనం ఏం చేయాలి? ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు, అవి తెలుసుకుంటా మీ పని కాదు. అయితే పైనుండి ఆత్మ వచ్చినప్పుడు మీరు సమస్తము ఎరుగుతారు. ఆయన చెప్పినట్టు సర్వ సత్యంలో మీరు నడిపింపబడతారు అని చెప్పారు. కాబట్టి ఏనాటికి ఆనాటికే చాలు, రేపటి గురించి నువ్వు ఆలోచించి మూట నెత్తిన పెట్టుకోవద్దు అని, చింత భారం పెట్టుకోవద్దు అని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమైనా సాధ్యమేనంట మనం చేయడానికి, మనము పూనుకుంటే విశ్వాసంతో. అందుకే విశ్వాసకి అడ్డం వస్తే కొండైనా సముద్ర పాలే. మరి ఏమైనా జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లోకమంతా క్రైస్తవ్యం అయిపోతుందని ఘనంగా దేవుడు మాట చెప్పేశాడు. బైబిల్లో ఉంది ఆ మాట. ఆ పాఠాలు మీరు విన్నారు గత పాఠంలో. మొత్తం అవబోతుంది. అప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి దేవుని సంఘము, క్రీస్తు సంఘం కాళ్ళ మీద పడి మమ్మల్ని బ్రతికినివ్వండి అని అడుగుతారంట. వాళ్ళు విధేయులైపోతారంట. అలాగా మొత్తం మీద క్రీస్తు రాజ్యముగా మొత్తం సమకూర్చబడే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు సమీపించే కొలది ఒకవేళ దేవుడు నిజమైన పండగతో మనకు అడ్డంగా వచ్చేది ఏమైనా ఉందేమో, అలాగైనా జరిగించేస్తాడేమో గాని ప్రస్తుతానికి మాత్రము ఆ కొండ కంటే పెద్ద కొండ మనిషి. ఈ మనిషి అనే ఈ పర్వతము మనకు అడ్డం వచ్చేస్తే ఆ అడ్డాలని స్వరంగాలతో అయినా రైలు మార్గాలు వేసేసినట్టు బస్సు మార్గాలు వేసి నడిపించుకొని ప్రయాణాల్లో గమ్యానికి చేరుతున్న మనుషుల వలె మనుషులకే ఇలాంటి అడ్డంకుల్ని తొలచి మార్గాలు ఏర్పాటు చేసుకునే సామర్థ్యం ఉన్నప్పుడు ప్రేమైన దేవుని పిల్లలారా, మరి దైవజనులమైన మనకు లేదా? ఖచ్చితంగా ఉన్నదండి. కాబట్టి సమస్యలని ఏ భారం మన మీద వచ్చి మనల్ని ముంచేయటానికి, అడ్డం పడటానికి, కాళ్లకు రాళ్లలాగా అడ్డం పడినా కూడా మనం బెదరకూడదు, భయపడకూడదు. ఎవరి విశ్వాస లోపాలని వారు బాగు చేసుకునే ప్రయత్నం మనకి ఇవ్వబడిన ఊటి పెట్టేసుకోండి. నిన్నటి చెడుతనం ఈ రోజు మనలో కానరాకూడదు. అది అబద్ధమైన, వ్యభిచారమైన, ఇంకోటైనా ప్రతి దినము నూతన పరచబడే ఆత్మలుగా సంఘంలో ప్రతి ఒక్కరూ, నిన్నటి ఈ రోజు రేపు కనపడకూడదు అన్నాడు. దినమున మా అంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడు అని చెప్పబడింది. అలా నూతన పరచబడే పనిలో మనం ఉన్నప్పుడు మనకి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఇట్టే అవి తొలగిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలు, మనకు తొలగిపోతాయి.
అలా తొలగించడానికి దేవుడు సిద్ధము. మరి తొలగించుకోవడానికి మనము ఎంతవరకు సిద్ధమై ఉన్నాము చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15 నుంచి. నాకు ఇష్టం వచ్చినట్టు చదువు చదువు నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని దేవుడు సంఘానికి అడ్డం వచ్చి, అంటే ఈ బలహీనతకు అడ్డం వచ్చే వారి విషయమై దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఇది. అందులో ఫుట్నోట్ ఏముంది చూడండి. నీ కన్నులు చెడినదైనా నీ కన్ను చెడి ఉన్నదా అని అన్నాడు చూడండి. ఉన్నాడా? అంటే సీనియర్స్ ఉన్నారంట, ఉదయం నుంచి పనికి వచ్చిన వాళ్ళు ఉన్నారంట. సాయంత్రం దాకా వాళ్ళు పని చేస్తే ఎంతో మాట్లాడుతున్నాడంట. క్రీస్తు ఒక ఉపమానం చెప్పారు. ఉదయం నుండి సాయంత్రం దాకా ఇంత కూలి అని మాట్లాడుతున్నారంట. ఆ మాట్లాడుతున్న తర్వాత మళ్ళీ ఇంకో గంట ఆగి వెళ్ళాడంట. మళ్ళీ పనివాడు కోసము ఆ యజమాను మళ్ళీ వాళ్ళని పిలుచుకొని వచ్చాడంట. అలా సాయంత్రం ఇంకో గంటే పడుతున్నానంగా మళ్ళీ వెళ్ళాడంట. అక్కడ నుంచొని ఉన్న వాళ్ళని చూసి, ఏంటి మీరు నుంచొని ఉన్నారు ఎందుకు అని అడిగితే, మాకు ఎవ్వరు పని ఇవ్వలేదు అని వాళ్ళు దీనంగా వేడుకున్నారంట. అయితే నా యొక్క పని రెడ్డి పని వాళ్ళని పిలుచుకొని వచ్చి ఆ గంట పని ఆ పొద్దు నుంచి చేసే వాళ్ళతో పాటు చేయించాడు. తర్వాత అందరికి జీతం ఇవ్వటం మొదలు పెట్టాడు అంట. చివరిగా వచ్చిన వాళ్ళకి మొదటగా ఇవ్వటం మొదలు పెట్టాడు అంట. మొదటిగా వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారంట, చివరిగా వచ్చిన వాళ్ళకే ఇంత ఇస్తే మాకు డబల్ కదా కూలి, ఇన్ని గంటలు కదా, ఇతను న్యాయవంతుడు కదా, మంచివాడు కదా ఈ యజమానుడు అని ఆశపడ్డారు. చివరికి వాళ్ళ వంతు వచ్చేటప్పుడు వాళ్ళకి అంతే ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు అడిగారంట, మరి చివరిగా వచ్చి గంటే పని చేసిన వాళ్ళకి అంతే ఇచ్చావు, ఉదయం నుంచి ఎండనగా అనుకోకుండా మేము పని చేసాము, మాకు కూడా ఇంతే ఇచ్చావు అని అడిగారంట వాళ్ళు. అప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట, ఇక్కడ నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అన్నాడు. దానికి పుట్టినప్పుడు ఏమన్నాడు, నీ కన్ను చెడి ఉన్నదా? నా సొంత సొమ్ముతో నేను ఖర్చు చేయటం నా ఇష్టం కదా, అది అన్యాయం ఎలా అవుతుంది అని అన్నాడు. అంటే ఇక్కడికి ఎందుకు మిమ్మల్ని పిలిచిరావడం జరిగింది అని అంటే, ఓర చూపులు అన్నాడు కదా ఇందాక. సౌలు ఉన్నాడు, సౌలును దేవుడే పిలిచి మరి తన కొండల మీద మరి అతనికి మహాపర్వతం అంత స్థానం ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత మరి అతను దేవుని మాటకు అవిధేయుడు అయిపోయాడు, గర్విష్ఠుడు అయిపోయాడు, దేవుని మాటకే ఎదురు తిరిగే అంతగా మారిపోయాడు. మారిపోయి దేవుడు వార్నింగ్ ఇచ్చేసి, నీ రాజ్యము నీ యొక్క నుండి తీసేస్తున్నాడు దేవుడు అని ముందులే వార్నింగ్ ఇచ్చేసి దావీదును అభిషేకించినట్లు గుర్తించాడు. ఆ దావీదు గురించి గొల్లియాతును చంపేసిన ఆ సందర్భంలో ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చినప్పుడు అందరూ తన్ను పొగడటం మాని దావీదును పెద్ద పర్వతంగాను తన్ను చిన్న కొండగాను వాళ్ళు వర్ణించేటప్పటికి తట్టుకోలేక విషపు చూపు నిలిపాడు. అప్పుడు అడుగుతున్నాడు అన్నమాట కీర్తన గ్రంథంలో ఇంతటి మాట, అంటే శిఖరము గల పర్వతములారా, శిఖరములు గల పర్వతములారా, అంటే మీకు నేనేం తక్కువ చేశాను, శిఖరము మీద ఉంచాను మిమ్మల్ని. శిఖరములు గల పర్వతములారా, ఇదిగో నా కొండల మీద మీరు ఓర చూపులు చూచెదరా, నేను నిత్యం వారిలో నివసిస్తానన్నాడు. ఎవరు వీళ్ళు అని ఆలోచిస్తే మనకు కనబడుతుంది యెషయా గ్రంథం 57వ అధ్యాయం చివరిగా ముగించుకుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం
15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను చిన్న కొండల మీద నివసిస్తానన్నాడట దేవుడు. ఆ చిన్న కొండలు ఎవరు? చిన్న పిల్లలారా అని మనకు క్రొత్త నిబంధనలో ఆ పలుకుతో పిలుచుకున్నాడు. నీవు జ్ఞానులకును వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచి ఉన్నావు. అవును తండ్రి, ఇలాగూ నీకు అనుకూలమై ఉన్నదని దేవుణ్ణి స్తుతించారు క్రీస్తు. అంటే పసి బాలుడు అంటే ఎవరు? తమకున్న పెద్దరికాల్ని, తమకున్న జనాబలాల్ని, రాజకీయ బలాల్ని, తమకున్న చదువు బలాన్ని, తమకున్న ఆ ముసలి ప్రాయాల్ని తగ్గించేసుకొని దేవుని మాటతో చిన్న బిడ్డ వలె ప్రవర్తించటము. అవునంటే నాకు ఇంత వయసు ఉంది, నన్ను గర్భిస్తావా నువ్వు అని అనకుండా, అవును కదా, గర్భించటానికి దేవుని మాట ఆధారం కదా అని ముసలామైనా ముసలాడు అయినా పసిబిడ్డ వలె దేవుని యొక్క తగ్గించుకొని ఎవరైతే ఉన్నారో వారే కొండలు, చిన్న కొండలు, సీయోను కొండలు. వాళ్ళే వినయం గలవారు, వారి యొక్క నేను నివసించుచున్నాను. ప్రేమని దేవుని పిల్లలారా, దేవుడు నిత్యం నివసించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగనే యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన అని అన్నాడు చూడండి ఇక్కడ. పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం, పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎక్కువగా ఎత్తబడును. దానియేలు గారి ద్వారా ప్రవచనము చెప్పాడు కదా, చిన్న రాయి, చేతి సహాయము లేక వచ్చిన చిన్న రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయము అని దేవుని రాజ్యం, దేవుడే ఒక రాజ్యమును స్థాపించును అని అన్నాడు కదా. అది ఏంటి అంటే క్రీస్తు సంఘం. అర్థమైందా? క్రీస్తు సంఘం అంటే అంత్య దినంలో పర్వతముల పైన అని అన్నాడంటే ఈ పర్వతములు ఎవరు? లోక రాజ్యాలను ఎలుగుతున్న భూరాజు అంటే వీళ్ళందరూ లోకాన్ని ఎలుగుతున్న వీళ్ళందరి పైన వాళ్ళే పర్వతాలు. ఆ పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము అంటే సంఘం. పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చేదరు. ఏమైంది దేవుని పిల్లలారా? ఈ విధంగా మనల్ని కొండలు అని అంటున్నాడు, పర్వతాలు అని అంటున్నాడు. అందరూ, మనమే కాదు అందరూ. అందులో చెట్ట పర్వతాల గురించి మాట్లాడాడు, మంచి పర్వతాల గురించి మాట్లాడాడు. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. ఎందుకన్నాడు? దేవుడు మహాకాశముల కంటే ఎత్తైన వాడు. అంతటి ఎత్తైన ఆయనలో నుండి వచ్చిన వారే ఆదాములో వచ్చిన సర్వ మానవాడు. వీళ్ళందరూ పర్వతాల కంటే పెద్దయిన వాళ్ళే, ఆకాశం కంటే ఎత్తైన వాళ్ళే. కానీ దేవుడు వీళ్లకు బుద్ధి జ్ఞానములు దేవటం కోసం వీరిని చిన్న శరీరములో నియమించి పెట్టాడు. అర్థమైందా పాఠం మీకు? అర్థమైందా? విశ్వాసకి అడ్డమైతే కొండైనా సముద్ర పాలే. ఎలాంటి అడ్డాలు వచ్చినా ఒకటే పెట్టేసుకోండి, మనకి వాక్యం ఆగదు. మీరు వాక్యం యొద్దకు రావటము ఆగరు. అది ఎలాంటి పర్వతమైనా, మీకు రోగమా? అది పర్వతమే.
మీకు శ్రమల పర్వతాలే. ఈ విధంగా అన్ని పర్వతాలే. ఈ పర్వతాలన్నీ అన్ని మీకు అడ్డం వచ్చి ఏవైనా సరే వాటిని మీరు త్రొప్పుకుంటూ వెళ్ళిపోతారు, చదువు చేయబడుతుంది అని అన్నాడు. ఎత్తు పల్లములన్నీ చదువు చేయబడును అని చెప్పేశాడు. అదే తిన్నని మార్గం అని అన్నాడు. దాన్ని యేసుక్రీస్తు మార్గం ఏమన్నాడు? తిన్నని మార్గం అన్నాడు. అలాగే నిత్య మార్గమును నన్ను నడిపించుము అని దావీదు గారు కూడా తన ప్రార్థనలో దేవుని వేడుకున్నారు. అంటే ఈ మార్గానికి ఇంకా అడ్డంకులే లేవు. లోయలు అడ్డము రావు, కొండలు అడ్డము రావు, ఏమి అడ్డము రావు అన్నమాట. ఎత్తైనవి లోతైనవి మొత్తం ఏది కూడా మనకి అడ్డము రాదు. ప్రియమైన దేవుని చెప్తారు. ఆ విధంగా మన జీవితాలను సస్యశ్యామలంగా మార్చే అమూల్యమైన ప్రయత్నాలే దేవుడు మన ఎడల జరిగిస్తున్నాడు. కాబట్టి మనం అందరము బహు జాగ్రత్త కలిగి ముందుకు సాగాలి. మనము చాలా జాగ్రత్త కలిగి ముందుకు సాగాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా సాగటానికి మనము ప్రయత్నాల్లో ముందుకు సాగుతాము. క్షణం మారండి. మనకు మిల్లెట్స్ స్నాక్స్ గా అంటే మీరు రోగాలకు భయపడద్దు, మీరు అడ్డంకులు ఏమైనా సరే అవి వాటికి భయపడద్దు. వాక్యం మీ లోపల బంతులా వెలిగించుకోవడానికి మీరు వెనకాడదు. పరీక్ష వస్తున్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు స్కూల్లో, అలాగ మనకు పరీక్షలు అన్నమాట. ఏంటి? ఆ రోగాలైనా, సమస్యలైనా, బాధలైనా, హింసలైనా, కష్టాలైనా దేవుని వాక్యంలో నడవటానికి అవి అడ్డాలైతే ఆ పరీక్షల్ని జయించడానికి మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఎదుట వలన వచ్చేదే విశ్వాసం. ఈ విశ్వాసం మనం నింపుకుంటే పరీక్షలు రాయటానికి మనకు సులువు అవుతుంది. సందేహం లేని విశ్వాసంతో ఆ పర్వతాలనైనా మనము ఎత్తి సముద్రంలో వేసేయచ్చు. అంతటి గొప్ప ఘనమైన కార్యాలు మన హృదయాలలో దేవుడు జరిగించడానికి ఇలాంటి పాఠాలు ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు, మనలో ప్రతి ఒక్కరు నిండు ధ్యాస పెట్టడానికి ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా, మన దగ్గరికి రోగ బాధలు వచ్చినాయి అనుకోండి, రోగమా వాక్యమా, ముందరగా సిద్ధపాటు ఉండాలి. దేవుడు ముందుగా సిద్ధపాటు. మనకు ఆకలి వేసిందని ముందరే తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాము? ఆ బియ్యం నెల వాళ్ళకు సరిపోయేదో, 10 సరిపోయేదో మన శక్తి కొలది మనం తెచ్చుకొని పెట్టుకుంటాం. కూరగాయలు కానీ ఏదైనా కానీ మనం ప్రతిదీ కూడా ముందుగా సిద్ధపాటు. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఏమన్నాడంటే ముందుగా దూరదృష్టి కలిగి ఉండండి అని అన్నాడు. ముందుగా దేవుడికి ఇస్తే వచ్చిందండి అనే పాఠం విన్నారు కదా మీరు. ముందుగా దేవుడికి ఇచ్చేది ఏంటి అని అంటే అందరూ డబ్బు గురించి ఆలోచిస్తారు. డబ్బుగా ముందుగా దేవుడికి ఇస్తే మనకు వచ్చినది ఏంటి చెప్పండి? దూరదృష్టం. చక్కగా చెప్పకపోతే అదే అనుకుంటారు. దూరదృష్టి అంటే దూరదృష్టి. ఆ రోగం వచ్చేదైనా సరే అది దూరదృష్టి. తొందరనే సిద్ధపాటు పెట్టేసుకోవాలి మనం. దేవుడు అంటే శక్తి వలనైనను బలం వలనైనను కాదు దేవుడు మనల్ని కాపాడేది. హాస్పిటల్ వలన, మందుల వలన, డబ్బుల వలన, జనం వలన, రాజకీయం వలన, బలం వలన, ఇంటి వలన, మరి ఏ బంధాల వలన కానే కాదండి మనల్ని దేవుడు కాపాడేది. ఆత్మ వలన. మీరు బాప్తీసం పొందుకున్నారు కదా, ఆ బాప్తీసం పొందుకున్నారు. మీలో ప్రవేశించిన ఆత్మ బలం డబ్బు బలం కంటే గొప్పది. ఆరోగ్యాన్ని ఇచ్చే మందుల బలం కంటే, డాక్టర్ల బలం కంటే గొప్పది. అన్ని బలాల కంటే గొప్పది. అందుకని మందులు వేసుకోవద్దని కాదు, అన్నం తినొద్దని కాదు.
అన్ని కూడా వాక్యం ద్వారా ఉపయోగంలోకి తీసుకొచ్చుకోండి. ఆ వైద్యులకు మన కోసం ఆలోచన శక్తిని ఇస్తాడు. కూర్చోండి. ఏం ఇస్తాడు? మందుల వలన మనం రక్షింపబడుతున్నాం అనేది తప్పు. ఆ మందులకు దేవుడు ఆజ్ఞాపించగలుగుతాడు. నిజమా? నిజం. దేవుడి పిల్లలారా ఆలోచించండి. అంటే మందులకు దేవుడు ఆజ్ఞాపించగలుగుతాడు, వైద్యులకు ఆలోచన ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు మనలో విశ్వాసం 10% ఉన్నప్పుడు, ఆ 90% లేనప్పుడు డాక్టర్లు మనకు ఆధారం, అలాగే ఆ మందులు మనకు ఆధారం. అదే మనం విశ్వాసం పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, ధన బలమా విశ్వాస బలమా మన దగ్గర ఉన్నది. నా దగ్గరే ఉంది విశ్వాస బలం. నిజంగా డబ్బులు ఉండవు నా దగ్గర, ఎప్పుడూ ఉండవు. ఇప్పుడు కూడా కేవలం 49 రూపాయలు ఏమున్నాయి దాంట్లో. జేబుని చూస్తే ఏమి లేవు, 40 రూపాయలు ఉంది అంతే. అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, నన్ను దేవుడు డబ్బు బలంతో ముందుకు నడిపించటం లేదు. బాగా ఆలోచించండి. డబ్బు బలం కాదు ఇది, వైద్య బలం కాదు, మందుల బలం కాదు, కుటుంబ బలం కాదు. ఆత్మ బలంతో దేవుడు నన్ను అనుభవంలో ముందుకు నడిపిస్తున్న తీరి నేను గమనిస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. మనమేమనుకుంటాము, గబాలన ఏదన్నా వచ్చేస్తే, మనము ఈ రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వెంటనే వాళ్ళు మళ్ళీ బయట కొనుక్కోండి అంటారు చిన్న చిన్న మందులు. కొన్ని అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అనేస్తారు. ఈ రోజుల్లో మరి ఎక్కువగా ఇలాగే జరిగిపోతుంది. మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అక్కడ మనకు ఒకవేళ ఆరోగ్యశ్రీ అని ఏమైనా పెట్టుకుంటే మళ్ళీ దాంట్లో కూడా స్టంట్ వేస్తాం, కానీ మళ్ళీ 70,000 మీరు ఇస్తే మంచిది వేస్తాం, లేకపోతే నాసిరకం వేస్తాం, మీ ఇష్టం అని ముందర భయం పెట్టించేస్తారు ముందర. దానికోసం మీరేమనుకుంటున్నారు, నా దగ్గర డబ్బు ఉంటే ఏదో ఆ వైద్యానికి ఉపయోగపడతాయి కానీ నేను దేవుని కోసమే కదా మీరు అనుకుంటున్నారు. నేను అలా అనుకోవటం లేదు. ఎందుకు అంటే డబ్బు ఉంటే అదొక ధైర్యం మనకు కలుగుతుంది. ఏమైనా దేవుని పిల్లలారా ఆలోచించండి. అంటే డబ్బు ఉంటే మనకు అన్ని జరిగిపోతాయి అనే ఆలోచనలు వచ్చి మార్పు చెందటానికే దేవుడు 2 యజమానులు అన్నాడు. ఒక యజమానుడు వాక్యము, ఒక యజమానుడు డబ్బు. మీరు 2 యజమానులకు దాసులుగా ఉండనేరరు అని లూకా సువార్తలో 16:13 చెప్పేశారు క్రీస్తు. అంటే 2 యజమానులకు మీరు దాసులుగా ఉండలేరు, ఒక యజమానికే మీరు ఉండగలుగుతారు అని అన్నారు. అలా మనం వాక్యం అనే యజమానుడికి దాసులుగా ఉండటానికి నేర్చుకొని చూడండి. అసలు మన దగ్గర ఏ డబ్బు లేకపోయినా, ఏ ఆస్తి లేకపోయినా, ఎలాంటి బలము లోకంలో ఉన్నది లేకపోయినా మనకు వాళ్ళందరికంటే ఎక్కువగా జరిగిపోతూ ఉండేది, అడ్డాలు తొలగిపోతూ ఉంటాయి. మనకు ఏ విధంగా జరిగితో మనకే తెలియనంతగా ఆత్మబలం అంత విపరీతమైనది. అందుకే మన సందేహాన్ని మనము లేకుండా చూసుకోవాలి విశ్వాసం విషయం. అందుకే డబ్బులు ఉన్నాయనుకోండి మన దగ్గర, ఆ సమయం గడిపేసి మనం ధైర్యంగా ఉంటాం. ఆ రోజు ఆ డొల్ల అలాగే ఉండిపోయింది, రేపటి డొల్ల మళ్ళీ దీనికి తోడైపోయింది. ఇలాగ పెద్ద లోయలు తయారవుతాయి మన లోపల. మన పర్వతం లోపల పెద్ద పెద్ద గుంటలు, లోయలు ఏర్పడతాయి. మరి చచ్చిపోయిన తర్వాత, ప్రభువా నీ పేరు మీదే కదా ప్రభువా ఇది చేశాను అది చేశాను అంటారంట చాలా మంది. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనో ఎరుగను, అక్రమము చేయవారులారా నా ఎదురు పొండి అని నేను అంటానన్నా. ఆ ప్రమాదంలో పడిపోయే ప్రమాదం. అందుకని ధనం మీద నమ్మిక ఉంచవద్దు. ఒకవేళ మీ దగ్గర ఉంటే తీసేయమని కాదు నా ఆలోచన. మన నమ్మిక ధనము కంటే వాక్యం మీద ఎక్కువ ఉంచుకుంటే మనకు, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ధనము మీరేమనుకోవాలి, అమ్మో నేను ఈ వాక్యం మిస్ అయిపోతానేమో, డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ నన్ను జాయిన్ అయ్యమంటాడు, మళ్ళీ ఎంతో డిస్టర్బెన్స్ అనే భయం మీలో పెంచుకోండి. మీ దగ్గర కోట్లు ఉన్నా కూడా మీకు అడ్డమేముండదు. అంటే కోట్ల మీద మీరు పెట్టాల దృష్టి, దేని మీద పెట్టారు? వాక్యం మీద పెట్టారు.
కాబట్టి వాక్యం వల్ల మీరు ఆ అనారోగ్యాలతో వాక్యానికి దూరం అవ్వకుండా దేవుడు ఎలాగ ముందుకు నడిపించాలో మీకు కాస్త దూరదృష్టిని ఇస్తాడు. తినే వాటిల్లో నాణ్యమైనవి మంచి పదార్థము నీవు భుజించదవు అన్నాడు యెషయా గ్రంథం. ఇలాగ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ముందు జాగ్రత్తలు మనకు అందించే విధంగా ఆహారాల ద్వారా, వాతావరణ మార్పుల ద్వారా, మన జనాలలో మన సహవాసం ద్వారా, రకరకాలైన పద్ధతుల ద్వారా మనకు ఆరోగ్యాన్ని అనేక కోణాల్లో ఇవ్వగలుగుతాడు. ఇలా ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసంలో ఏముండకూడదంట? సందేహం ఉండకూడదు. అందుకే ఇందాక మనం పలికిన మాటల్లో 2 మాటలను హైలైట్ చేసుకోండి. ఈ కొండను చూచి అని అన్నాడు. ఏంటది? సమస్యను చూడాలి. సమస్య. కొండ అంటే ఏంటి? సమస్య. ఆ కొండ అంటే ఒక మనిషి, ఆ మనిషి నుంచే కదా మనకు సమస్యలు వచ్చేది. అంటే కొండ అంటే ఏంటి? సమస్య. ఆ కొండను చూచి అని అన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు? సంఘమా, వీరికి ఏమి సంభవించేమో తెలుసుకొనుము అని అన్నాడు. ప్రతి విషయం మనం జయించాలి. ఏంటో ఎక్స్రే తీసుకోమంటున్నాడు దేవుడు అక్కడ. నాకు మత్తయి సువార్త 21:21లో ఏమన్నాడు? ఈ కొండను చూచి అని అన్నాడు. అంటే మనకు వస్తున్న ఆ సందర్భం ఏంటి అనేది మనం ఎక్స్రే తీయాలి. దాన్ని మన శత్రువా, ఆ శత్రువులో కూడా అసలు ఏంటి, ఎందుకు వచ్చాడు, ఈ అడ్డంకులు ఏంటి, నాకెందుకు కల్పించాడు ఇది, వాళ్ళు చర్చిని ఎందుకు కాలుస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు నేను చూసిన వార్త, దేవుడు మన కోసమే అందించిన ఒక వార్త. కెనడా దేశం, అది క్రిస్టియన్స్. అక్కడికి వలసదారులుగా వస్తే శరణార్థులుగా వచ్చిన ముస్లిమ్స్ అంట. వాళ్ళు సంవత్సరాల తరబడి తరతరాలుగా అక్కడ ఉంటూ చర్చిల్ని కాల్ చేస్తూ, మాకు ముస్లిం దేశంగా మాకు విభజన కావాలి, ఈ కెనడాలో నుండి ఈ ప్రాంతం మాకు ఒక దేశంగా మాకు ఇచ్చేసేయాలని వాళ్ళ నినాదాలు. ఆ చర్చిని కాల్ చేస్తున్నారు. పెద్ద చర్చ్ అది, కాల్చి పడేస్తున్నారు. అంటే మూర్ఖమైన జనం. అంటే వాళ్ళలో అసలు ఏం జరుగుతుంది? వాళ్లకు ప్రేమలు లేవా? వాళ్లకు భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్లకు రోగాలు, ఆరోగ్యాలు. మరి మానవతా దృక్పథంతో వాళ్ళు ఏదో కొన్ని అటు ఇటు మంచి పనులు అంటూ ఏదో తమకు దోచినట్టు చేస్తూ ఉంటారు. మళ్ళీ వచ్చి చర్చిని కాల్ చేశారు. అంటే అసలు వాళ్ళలో ఏమి సంభవిస్తుంది చెప్తున్నాడు. చూడండి ఇర్మియా గ్రంథం. పిల్లలు రావడానికి వచ్చిన సమయం ఉంది, కొద్దిగా చూడండి, అయిపోవచ్చింది పాఠం. ఇర్మియా గ్రంథం. కొండను చూచి అనే మాట మీకు అర్థం అవడం కోసం ఇర్మియా గ్రంథంలో నుండి ఒక చక్కని మాటను మనం అందుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం చూడండి. మేము వినమని వారు అనుచున్నారు. ఇందాక చర్చిని కాల్ చేశారు కదా, అలా అంటారు. అనుచున్నారు. అన్యజనులారా వినండి అని వాళ్ళతో చెప్తున్నాడు. ఎందుకు మీరు కాల్ చేస్తున్నారు? వినండి అని అంటున్నాడు. నెక్స్ట్, సంఘమా, వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. చూసారా? అంటే వినమని అన్ని జనంతో చెప్తున్నాడు. సంఘంతో ఏమంటున్నాడు? వారికి ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు ఇలా కాల్ చేస్తున్నారు, వాళ్ళు ఆకలికి అన్నం తిన్నారు, ఆ అన్నంలో మళ్ళీ జాగ్రత్తలు పెట్టుకున్నారు. మరి కూరల మీద మూతలు పెట్టారు, అన్నం మీద జాగ్రత్త చేసుకున్నారు, మంచి కూరగాయలు తెచ్చుకున్నారు, కడుక్కున్నారు, తమ పిల్లలకి ఆకలి తీర్చారు, తమ భర్తలకు చక్కగా మరి వడ్డించి పెట్టారు. ఇలా అంతా చేస్తున్నారు కదా. మరి ఇక్కడికి వచ్చి ఇలా ఎందుకు అల్లరి చేస్తున్నారు వీళ్ళు? సంఘమా, వీరికి ఏమి జరిగిందో
తెలుసుకోమంటున్నాడు. అది ఇందాకటి మత్తయి సువార్తలోని మాటకు భావం అన్నమాట. ఇది అర్థమైందా? ఇందాకేమన్నాడు? ఈ కొండను చూచి అని అన్నాడు. చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగాక అని చెబితే మీరు అలాగే జరిగిపోయితే అన్నాడు. అంటే మనల్ని ముందర చూడమన్నాడు. చూసిన తర్వాత వాళ్ళు పనికిరారు, ఎంతైనా ప్రభువా అన్ని కోణాల్లో నేను చూశానయ్యా, వాళ్ళు నీకు ఇంకా పనికిరారు అని మనకు తెలిసిపోయినప్పుడు అలెగ్జాంద్రు అనే అతను ఇంకొక అతన్ని కలిపి ఇద్దరిని సాతానుకు అప్పగించేశాడు. ఎవరు? పౌలు గారు. సాతాను అంటే ముందర తెలుసుకోమంటున్నాడు. ఈ విషయం ఇంకా సంపూర్ణంగా అర్థమవడానికి పై వచనంలో నుంచి 16 వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము ముస్లిమ్స్, మాకు ఇది పద్ధతి, మాకు దేవుడు ఇతను, మా మార్గం ఇది అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకు దేవుడు అంటున్నాడు ఏమని? పురాతనమైన మార్గం, ఇంకా పురాతనమైన మార్గం. అలా వెళ్ళిపోతే క్రీస్తు తప్ప ఇంకెవ్వరు కనబడరు మీకు. ఆ ముస్లిమ్స్కైనా, ఆ హిందువులకైనా, ఆ అన్యులకైనా, ఆ క్రైస్తవులకైనా, ఆ ఇజ్రాయిల్కైనా, ఎవరికైనా కనబడేది ఒక్క క్రీస్తు మాత్రమే. పురాతన కాలం గురించి విచారించమన్నాడు. మరి ఈ మాట వినగానే మీకు ఏదన్నా వాక్యం గుర్తొచ్చిందా? మీరు గత పాఠాల్లో విన్న మాటల్లో ఏం గుర్తొచ్చింది? ఏమి వినుచున్నారో జాగ్రత్తగా అది ఆ మాట. అది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం ఆగుచూ వచ్చాడు. ఇప్పుడు హాగర్ ఉంది. హాగర్ తెలుసా? అబ్రహాము రెండో భార్య హాగర్ అంటే దాసి. ఈ విధంగా చెప్పబడిన ఆమె విషయంలో శారా ఆమెను శ్రమ పెట్టినప్పుడు ఇంట్లోంచి పారిపోతుంది. అప్పుడు దూత ప్రత్యక్షమై, హాగరు నీకేమి వచ్చింది, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగినప్పుడు తన గోడు వినిపించుకుంది. వెళ్ళి నీ యజమానురాలకి లోబడి ఉండు అని చెప్పి పంపించేశాడు. అయిపోయింది. ఆ తర్వాత మరలా 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరికి? ఇష్మాయేలుకి, తన బిడ్డకు. ఇంకా శారయి బలవంతం పెట్టినప్పుడు అబ్రహాం గారు దుఃఖించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు, శారయి మాటలను బట్టి దుఃఖపడబాక, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టేసి పర్లేదు, అదే శారా మాటలు అన్నీ నువ్వు విను, వాగ్దాన పుత్రుడు మాత్రం ఇస్సాకే అని అబ్రహాం గారితో దేవుడు చెప్పిన తర్వాత ఇంకా ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసి ఇంకా హాగర్ను ఆమె కొడుకును ఇంకా పంపించేయటము జరిగింది. అలా వెళుతున్నప్పుడు దాహం వేసింది బిడ్డకు, మూర్చపోయాడు. ఇంకా ఆ బిడ్డ చావు నేను చూడలేను అని దూరంగా పెట్టేసి వెళ్ళి దూరంగా కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు మళ్ళీ దేవదూత ప్రత్యక్షమై హాగరు అని పిలిచాడు. ఇలా ఈ సందర్భంలో మాట్లాడిన తర్వాత చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది ఆ దూతకు. అక్కడ ఒక నీళ్లు కనబడేటట్లుగా ఆమె కన్నులు తెరవబరిచాడు. అది ఇప్పటికీ ఉంది. మక్కా అనే ప్రాంతంలో ఇప్పటికీ ఉంది. ఆల్కలైన్ వాటర్ అంటారు, పవిత్రమైన వాటర్ అంటారు, చాలా ఫ్రెష్ వాటర్ అంట, చాలా మినరల్స్ ఉంటాయి అంట. ఆనాడు దేవుడు హాగర్కి ఇచ్చింది. ఇప్పటికీ ఉంది. ఇప్పుడు కూడా ఆ వాటర్ తెచ్చుకుంటూ ఉంటారు. దాంట్లో ఎంతో పుణ్యం ఉందనుకుంటూ ఉంటారు. ఆ తాగితే స్వర్గం అనుకుంటూ ఉంటారు. అదే అమృతం అనుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ క్రీస్తు ఒప్పుకోలేదు ఆ మాటకి. క్రీస్తు ఏమన్నారంటే,
ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పిపోతుంది, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వానిలో కడుపులో జీవ జలమును ఊరును, ఊరిడి నీటి బుగ్గగా ఉండును, ఎప్పటికీ తప్పికపోనడు అని చెప్పేశారు. అయితే ఆ హాగర్ ఎవరు అనుకుంటున్నారు? ఐగుప్తీయురాలు, అంటే విగ్రహారాధికుల వంశంలో నుంచి వచ్చింది. అబ్రహాం గారి దగ్గర కొద్ది నేర్చుకున్నది దేవుని మాటల్ని వినికిడిలో. 50-50గా ఉంటాయి, అందుకే ముస్లిమ్స్ లో మాటలు పూర్ణంగా ఉండవు. క్రీస్తు దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళు కళ్ళు తెరవబడిన వారై ఉంటారు. అంటే ఈ మాట పురాతన మార్గం గురించి విచారించమన్నాడు కదా, నేను విచారించాను కాబట్టి ఆ ముస్లిమ్స్ కుటుంబంలో నుంచి క్రీస్తుని నేను నమ్ముకోగలిగాను. అలా కాల్ చేసే వారిలో ఎవరికైనా తగినట్లుగా వాళ్ళు అసలు ఏం జరుగుతుందో సంఘము తెలుసుకొని వాళ్ళకు వివరించి చెప్పగలిగితే పౌలులాగా మారిపోరా? పౌలు ఎలాంటి క్రూరుడిగా ప్రవర్తించాడు? ఇంటింటా జొచ్చి, అంటే తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడంట. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళని జుట్టు పట్టుకుని ఏడ్చుకుంటూ వెళ్ళాడంట. చెరసాలను వేశాడంట, చంపించేశాడంట. ఏడ్చుకొని, ప్రభువా నేను ఇంటింట జొచ్చి ఏడ్చుకొని వెళ్ళాను, ఇంకా హింస పెట్టాను కదా, ఇప్పుడు నా మాట ఎవరు వింటారు అని క్రీస్తుతో అన్నాడు ఆయన. అన్నప్పుడు నేను ఈ జనములకు దూరంగా నిన్ను అన్ని జనులు ఎదురు పంపిస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెప్పు అని. ఎందుకు చెప్పారంటే మీకు ఈ విషయము పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం క్రీస్తు ప్రత్యక్షం అగుచూనే వచ్చాడంటండి. అంటే జగత్తు పునాది వేయబడినది మొదలుకొని క్రీస్తు దీప స్తంభముల మధ్య తిరుగుతూనే ఉన్నాడంటండి ఇప్పటి వరకు. ఎవరు? యేసుక్రీస్తు. ఆ పాఠం కూడా విన్నారు కదా మీరు. దీప స్తంభములు అంటే సంఘంలో అంటే దేవుని మనుషులు అన్నమాట. ఎల్లప్పుడూ తిరిగే పని అంట క్రీస్తుది. అంటే అంత చక్కగా కాచి కాపాడుకుంటాడంట. మరి ఆనాడు హాగర్ దగ్గరికి వెళ్ళింది ఎవరు? క్రీస్తే. అంటే దేవదూత అది ఎలా ఏంటి అనేది గత భాగాలు మీకు వివరించాను కదా, గత పాఠాల్లో విన్నారు మీరు. మరలా ఇంకొన్ని పాఠాల్లో చెప్పుకుందాం సంపూర్ణంగా. ఈ విధంగా పురాతన కాలం గురించి విచారించమంటున్నాడు. అందుకే ఇక్కడ పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. ఇప్పుడు ఒక కొత్త వార్త ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో తిరుగుతున్నారు. నిజమో తెలియదు, కాదో మనకు తెలియదు, కానీ చాలా వైరల్ అవుతున్నారు. ఏంటంటే సౌదీ అరేబియా దేశపు రాజు క్రీస్తు ఫోటో పెట్టుకున్నాడంట, క్రీస్తుని నమ్మాడంట. అలా జరుగుతుంది మరి ప్రచారం అయితే. మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో డబ్బుల కోసం ఏం పడితే చెప్పేస్తున్నారు జనాలు, వైరల్ కావాలి. కాబట్టి అది నిజం మనకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. అయితే క్రీస్తును నమ్మాల్సిందే లోకమంతా. క్రీస్తును నమ్మకుండా ఎవ్వరికి మేలు కలగదు. అదే ఇక్కడ చెప్తున్నాడు, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది కలిగితే ఆ కాల్చటాలు ఎందుకు చేస్తారా? చేయదు. అప్పుడు వారు అయితే వారు మేము అందులో నడుచుకొనము అని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. అంటే బోధకులు, వాక్యాలు చెప్పేవాళ్ళు ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు బయట కూడా యంత్రం ద్వారా ఈ శబ్దం వెళుతుంది. బైకుల మీదో నడిచో, సైకిళ్ళ మీదో, బస్సుల్లోనూ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏదో ఒక ముక్కైనా వినే అవకాశం ఉంది. ఒక ముక్కైనా దేవుడు ఎవరిని వదులుకోడు. ఏదో ఒక ముక్క ఇప్పుడు తెలుసుకున్నారనుకోండి, ఏదో చెవిన పడింది వాళ్ళకి, ఎక్కడికో వెళ్ళారు, ఏదో సంఘం ఎప్పుడుకో ఎన్నో అనుభవాలు దాటిన తర్వాత వాళ్ళకి ఏదో క్రీస్తు దగ్గర కొద్ది ప్రార్థన చేయించుకోవాలని అనిపించింది. ఎవరి దగ్గర ఏదో ఒక ఫాస్ట్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలా ఇది ప్లస్ అయింది అనమాట వాళ్ళకి. ఇలా దేవుడు ఎవరిని వదులుకోడు, అందరినీ కాపాడుకోవటానికి
బూరధ్వని అని అన్నాడు. అందుకే వారు చేయు బూరధ్వని వినబడుచున్నారు. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్య జనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నారనుకోండి. ఇటు వాక్యము తెలుసుకున్నారు, దేవుని మనసులో ఉన్నది తెలుసుకున్నారు, ఇటు జనాలకి అల్లరి చేసే జనాలకి ఏమి జరిగిందో తెలుసుకున్నారు. అప్పుడు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదుగాక అని చెప్పారనుకోండి, వెంటనే అది నిజమైన కొండ అయినా సరే, నిజంగా అడ్డం వస్తే, సముద్రం అడ్డం వస్తే లేపేసినట్టు, దాన్ని జరిపేసినట్టు ఈనాటి కూడా జరిగే అవకాశము ఉండొచ్చేమో, మనకు తెలియదు. అది నా చేత, మీ చేత, నా చేత అని అట్లా ఎవరు అనుకోకూడదు. అవసరాన్ని బట్టే సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు. అత్యవసరం బట్టే సముద్రం పాయలైంది, అత్యవసరం బట్టే నది, యోర్దాను నది చీలి దారికి అవకాశం ఇచ్చింది, అవకాశం ఏర్పడింది. అలాగే మన దారికి అడ్డం వచ్చేది అది ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, మనిషి అనే పర్వతమైన, సమస్యలనే పర్వతాలైనా సరే, ప్రియమైన దేవుని పిల్లారా, అవి రోగాలైనా సరే, అవి ఆర్థిక లేమి అయినా సరే, అది అప్పుల బెడదైనా సరే, అది ఎలాంటిదైనా సరే, ఇట్టే పక్కకు వెళ్ళడానికి ఒకటే ఆధారం అన్నది. ఈ మాటను బట్టి ఒక వచనం చెప్పండి, ఈ సందర్భాన్ని బట్టి మీరు గతంలో విన్న మాటల్లో చెప్పండి. నీ విశ్వాసము నిన్ను బాగు చేశాను, నిన్ను రక్షించాను అన్నాడా? నీ విశ్వాసము నిన్ను రక్షించాను అంటే నీ విశ్వాసమే నిన్ను రక్షించిందా, లేకపోతే నా విశ్వాసమా? క్రీస్తు ఏం చెప్పారు? నా విశ్వాసం అన్నారా, నీ విశ్వాసం అన్నారా? నీ విశ్వాసం 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెతో ఏమన్నారు? అమ్మా, నీ విశ్వాసము నిన్ను బాగు చేసు, నీ విశ్వాసము నిన్ను రక్షించాను అని మరో సువార్తలో చెప్పారు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసము అనేది మన సంపాదనగా ఉండాలి, మన డబ్బుగా ఉండాలి. డబ్బు అయితే బ్లాక్ మనీ, వైట్ మనీ, బీరువాలు, బ్యాంకులు, జేబులు, ఎక్కడికక్కడ బరువు, గాడిద బరువులు మనం మోయాలి. కానీ విశ్వాసం అనేది ఏ దొంగలించలేడు. అది పెద్ద ఊట. దొంగలిస్తే బందిపోటు దొంగ అయినా బాగుపడ్డాడు. దొంగలించేదేముంది? ఇంకా అడిగాడు, యేసుక్రీస్తు ఆ ఊటను ఇచ్చేసాడు. నీవు నేడు నాతో కూడా పరదేశిలో ఉండు, ఆఫర్ అంటే ఇంకా దొంగతనం చేయాల్సిన పని ఏముంది? ఇంకా అడుక్కుంటే చాలు దానం, కృపాదానం, అంతటి గొప్ప దానం మనకు వచ్చేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి విశ్వాసం అని ఊట కలిగి మనం ఉండాలి, ఆ ఊటను సంపాదించాలి. మీ రోగ బాధల్లో, కష్ట నష్టాల్లో, బాధ దుఃఖాల్లో, ప్రతి విషయాల్లో అది ఎంత పెద్దదైనా, మీ నెత్తి మీద పెద్ద బండొచ్చి మీద పడిపోయినంత శ్రమలో విలవిల్లాడిపోతున్నప్పుడు, ఆ అప్పులు ముంచుకొచ్చేసినప్పుడు దేవుడు డబ్బుతోనే రక్షిస్తాడని డబ్బు వైపు చూడబాకండి, విశ్వాసం వైపు చూడండి. విశ్వాసంలో మీకు నెమ్మది కలిగే, డబ్బుతో రక్షించేవాడు కాడు దేవుడు, విశ్వాసంతో రక్షిస్తాడని మీకు ఆ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది ఎంతమంది అనుకుంటే అంతమంది పాస్ అవ్వగలుగుతారు. లోకంలో ఎవరికైనా అందరికీ లాటరీలు తగులుతాయా? ఒక కూలివాడంట దుబాయ్ వెళ్ళాడంట, అక్కడ ఏదో ఒక లాటరీ తీసుకున్నాడంట, కోట్ల రూపాయలు వచ్చేసింది. మరి కోటీశ్వరుడు అయిపోయాడు ఒక్క క్షణంలో. మరి ఇలా ఎంతమంది దాన్ని చూసి కొనేస్తూ ఉంటారు. అడుక్కునేవాడంట లాటరీ తీసాడంట కేరళలో చాలా రోజుల క్రితం, కొన్ని లక్షలు వచ్చేసినాయి అంట. మరి ఆ లక్షల రూపాయలు వచ్చేసినాయి కదా అని తెగ కొంటున్నారు అందరు, ఎవరికి రాదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు నందు విశ్వాసం నేను సంపాదించా, నేను ఒక సమస్యను దాటుకుంటూ త్రొక్కుకుంటూ వెళ్ళిపోయా. ఇది మీరు చూశారు.
అందరూ ప్రయత్నించారు, అందరికీ విశ్వాసంలో ఊట అందరికీ వచ్చేసింది. ఇంకా ఎంత మందికైనా వచ్చేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది లాటరీ కాదు, లాటరీ లాంటిది కాదు. అందరి ద్వారా సంపాదించుకొని ఒక్కడికి వాళ్ళ సంపాదనలోంచి ఒక్కడికి భిక్ష వేసినట్టు వాడు కోటీశ్వరుడు అవుతాడు ముందర. లాటరీ తీసినవాడు, లాటరీ ప్రవేశపెట్టినవాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత మంది అయినా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసుకోవచ్చు. అందరికి సమానంగా దేవుడు ఇచ్చేస్తాడు. ఎవరి క్రియల ఫలము వారికి చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విధంగా మీరు ఏ కష్టం, ఏ నష్టం, ఏ బాధ, ఏ దుఃఖం వచ్చినా ఇప్పటి నుంచి లాటరీల వైపు, డాక్టర్ల వైపు, ధనం వైపు, ఆరోగ్యం వైపు, బిళ్ళలు మందుల వైపు, ఏ ఆహారం తింటే గొప్ప అని అటువైపు కంటే ముందు అన్నిటికీ తల లాంటిది. ఆరోగ్యానికి తలేంటి? వాక్యం. మన అప్పులు తీర్చడానికి డబ్బుకు తలేంటి? వాక్యం. మన బంధాల్లో, కుటుంబ కలహాల్లో ఆ పెద్దరికానికి తల ఎవరు? వాక్యం. వాక్యం వలన ఆ పెద్దల నోట మీకు అనుకూలమైన విషయాలు బయలుపరచబడతాయి. అప్పుడు ఆ పెద్దల్లో నుంచి వచ్చినది దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నీ విశ్వాసమును బట్టి ఆ కలహం తీర్చేశాడు అని అంతర్యమును జరిగే అదృశ్యమైన దానిని మనము విశ్వాసమును బట్టి గ్రహించాలి, నిదానించి చూడాలి. అందుకే విశ్వాసులందరూ ఏమన్నారు చెప్పండి ఈ మాటను బట్టి? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రమగు మా ఈ చులకని శ్రమ, దినమున చచ్చిపోయేంత శ్రమలు వస్తే వాళ్ళు ఏమన్నారు? పొందబోయే మహిమను మేము చూడంగా ఈ శ్రమలన్నీ క్షణమాత్రమగు చులకని శ్రమ అని అన్నారంట. అంత పెద్ద శ్రమల్ని కూడా చాలా అవలీలగా తీసేసుకున్నారంట. అవి ఏమి చేయలేదంట వాళ్ళకి. ఆ రోగాలైనా, బాధలైనా, కష్టాలైనా ఏమైనా సరే. ప్రియమైన దేవుని పిల్లలారా, మన హిజ్కియా గారి గురించి తెలుసు కదా మీకు. వైద్యం అంతా ఖర్చు పెట్టేశాడు, ఇక చావే గతి, ఇక నువ్వు చచ్చిపోతావు, బతకవు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు యెషయా. ఇతను వేడుకున్నాడు దేవుణ్ణి. ఇతను వేడుకున్న దాన్ని బట్టి, అతను జరిగించిన సత్యాన్ని బట్టి, పదవ నేను జరిగిస్తాను ఇంకా ప్రభువా అని అడిగిన దాన్ని బట్టి మళ్ళీ వెనక్కి పంపించాడు యెషయా గారిని. అంజూరపు పండ్ల ముద్ద తెప్పించు. అరే మాకు రాలేదు ఈ ఆలోచన, వైద్యులు అనుకున్నారు. ఎందుకు వచ్చింది వైద్యులకు ఆలోచన? ఆ ఆలోచన రావాలంటే వాక్యమే ఆధారం. అంజూపు పళ్ళ ముద్దలు వాళ్ళు వాడుతున్న వాళ్ళే, కానీ వాళ్ళకి ఆ వైద్యులకు ఆలోచనే రాల. ఎంతైనా ఇచ్చేస్తాడు రాజు. ఆస్తులు పెరిగిపోతాయి అవతలకి. లాటరీ కంటే లాటరీ కంటే మించినది ఎవరైనా అతనికి వైద్యం చేస్తే. కానీ ఏ వైద్యుడికి ఆలోచన రాదు. ఒక్క మాట చెప్పాడు దేవుడు, అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుకో, కట్టించుకో, నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం అనేసి. కాబట్టి వాక్యాన్ని నమ్ముకోండి, విశ్వాసాన్ని నింపుకోండి. పెళ్లిళ్ళ కంటే ముఖ్యంగా తీసుకోండి. చనిపోయిన వారు ఎవరో ఉన్నారు, కడసారి చూపు కోసం వెళ్తామని వాక్యాన్ని వదిలి వెళ్ళిపోబాకండి. వాక్యం ముగించుకొని ఆ పని చూసుకోండి. వాక్యం వదులుకొని మీరు ఏమీ చేయలేరు, గుర్తు పెట్టేసుకోండి. వాక్యం దగ్గర మాత్రం అసలు ఆగబాకండి. విశ్వాసం నింపుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, ఎవరినైనా రక్షించుకోండి. అర్థమైందా? సరే, ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని తదుపరి